మనమంతా చూస్తున్నాం. ఎప్పుడో అని ఎదురు చూస్తున్నాం. ఏమంటివి ఎంత మాట. ఆచార్య దేవ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధనుడి పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం. వారే రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. శాసనసభ ఉపసభాపతి RRR గా ప్రసిద్ధి చెందిన శ్రీ కె రఘురామకృష్ణరాజు గారి దుర్యోధన ఏకపాత్రాభినయం. ఒక్కసారి మనం ముందుగానే కర్తాళ ధ్వనులు అందిద్దామా సార్, ప్లీజ్. ఆచార్య దేవ ఏమంటివి జాతి నెపమన సోత శుద్ధుని కింద నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయకు వరసి పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యకు అరుంధతి యందు శక్తిని, ఆసక్తి చండాగన యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో, నా తండ్రిని పితామహి అంబాలికతో, నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. భక్తి క్షత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేను కులము వ్యర్థవాదములకు తెలుగుదనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి RRR శ్రీ కె రఘురామకృష్ణరాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తాళ ధ్వనులు అందిద్దాం. అభినందనలు సార్. తర్వాత మరొక ఏకపాత్రాభినయం మంత్రివర్యులు సిద్ధంగా ఉన్నారు. పల్నాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా శౌర్య వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరినీ తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు. అమాత్యునిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారు.
వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల వర్యులు గౌరవనీయులు శ్రీ సురేష్ గారు బాలచంద్రుడు ఏకపాత్రాభినయంతో తదుపరి మన ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాల పళ్ళతో కానీ ఆహ్వానిద్దాం. ఇది అడ్డొస్తుంది. ఇది అదే రణభేరి. ఈ కోటలికి, ఈ మారణ హోమానికి ఏనాడో ఎక్కడో నిరాశ్రయంగా సన్యాసించబడి ప్రపంచ సౌఖ్యాలకి ఆవల విసిరివేయబడిన జుత్తి భాగాల పాటి కారడవిలో ఆరవిల్లి నాగమ్మవనే నిన్ను నలగామరాజనే ఆ దురాత్ముడు నీ ఆతిథ్యానికి మేనుపరచి చేరదీసి అందజేసుకుని అమోచ్ఛవతో రందించకపోతే ఇతని చరిత్ర ఉండేది కాదే. అఖండ పలనాటి సీమ ఖండ ఖండాలుగా నరకబడి అంతఃకలహాలతో రొమ్ము గుర్తుకుని పోయేది కాదే, రొమ్ము గుర్తుకుని పోయేది కాదు. అలుపన్నది లేకుండా ఆశాంతం అద్భుతంగా పలికిన బాలచంద్రుడి ఏకపాత్రాభినయంలో అలా వచ్చి ఇలా మెప్పించినటువంటి గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి ఒక్కసారి గట్టిగా కర్తల త్వరలో అందిద్దాం. తర్వాత మరొక స్కిట్తో మన ముందుకి రాబోతున్నారు. సమయం సందర్భం లేని ఎన్ ఈశ్వరరావు గారు, సుందరపు విజయ్ కుమార్ గారు, శాసనసభ్యుల బృందం. ఒకసారి కర్తాల త్వరలతో వారిని ఆహ్వానిద్దాం. ఇదే పరిస్థితి. స్టేజ్ ఎక్కమంటారు, మైక్ అయ్యా ఏటైందిరా? కొట్టేశారా? దెబ్బలేడురా? కొట్టారా? కొట్టారా? జనం కొట్టారన్నా. జనం కొట్టారా? ఎందుకురా? ఇది పాట పాడితే కొట్టారన్నా. పాట పాడితే కొట్టారా? అవునన్నా, పాడేనరా. మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలే కొట్టారా? దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నారు, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడుతున్నారన్నా? అన్న ఎలక్షన్ లో పాడేనా? ఎలక్షన్ లో పాడేనా? నీ జీపేకి పాడేనా? అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మన నన్ను కొడుతున్నారన్నా. ఏం పాడేవరా అన్న? ఏ పాట పాడతానన్నా? నాకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నాతో తిరుగుతున్నా, తెలీదా? నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా. నీకు తెలియదేటన్నా? ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా. అప్పుడంటే వేసారన్నా. జనసేన పాటలు నువ్వు సాలువు కప్పేవన్నా, నువ్వు సాలువు కప్పేవన్నా ఎలక్షన్ లోనే. మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుండే. అవును, అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడేవరా అన్న? మొన్న వినాయక చవితికి మన గాజువాకలో పెద్ద బొమ్మ పెట్టారు కదా. పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో. పెద్ద బొమ్మ అదే మన తలసీన్ గారు. ఆవిడ మెసేజ్ వచ్చింది సెల్లోనే, ఎమ్మెల్యే గారు వస్తున్నారు, అందరు రావాలని. పరిగెట్టాను, మెసేజ్ పెడుతుంటారు, పరిగెడతానా బొమ్మ బ్రహ్మాండంగా ఉందన్న. బ్రహ్మాండంగా ఉందన్న. చూసి ఆగలేకపోయినన్నా. అందరూ ఉన్నారు అక్కడ, చూసి ఆగలేకపోయినన్నా. పాడేసానన్నా.
పాడేసానన్నా. అన్నా దేవుని చూసి పాడానన్నా. ఉన్నావా అసలున్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా. ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్నా. స్పందించడం ఇదేట్రా? గుండె దేవుని చూసి పాడేశానన్నా. కాదు దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసు కొట్టరేంట్రా? చెదగొట్టేశారా? మరి కొట్టరా? కొట్టేశారు. పల్లసీని గారు అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన ఎప్పుడూను. నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. అదంతా వెళ్ళాను కదా, మరి నా చూడ మనోడే కదా అన్న. ఏది నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది అన్న. నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను? మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే? కొట్టేస్తున్నారని నాకు తెలియదు అన్న. మన అంత ఎందుకు? మన సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా మరిపాలెంలో. సత్యనారాయణ కూతురు పెళ్లి నువ్వు రాలేదే? గణబాబు గారు కానిస్టెన్సీ. నువ్వు రాలేదేట వేళ? వచ్చాను కదా, పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు. మేము పెళ్లికి ముందు వెళ్ళామన్నా. పెళ్లికి ముందన్నా వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దోళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతలు వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా అది చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. వైజాగ్లో ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. వైజాగ్లో ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చూసావు కదా, తర్వాత వెళ్ళి చూసావు అన్నా. అన్నా పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అన్నా? నల్లటి పాలు డబ్బాలే ఉన్నాడే. నెమ్మది చెప్తానే, నల్ల తాడు డబ్బాలే ఉన్నాడే అన్న. పెళ్లి కూతురు ఉందన్న. పెళ్లి కూతురు రంబలాగా ఉంది. సరే బాగుందన్న. ఇద్దరును ఏమన్నా మంచి పాట పాడావు కదా. వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అందరూ ఉన్నారు పాట వచ్చింది. ఏం పాట పాడేవరా? వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్న. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా. అన్నా ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. అన్నవరా నాయన, నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. ఎలక్షన్ తిరిగిపోయావే. ఎలక్షన్ కార్పొరేట్లు కానీ నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసా. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడేవరా? పాడకూడదు. కొట్టి తోసారన్నా. కొట్టి మామూలు తోయలేదు అన్న. ఏడు చేస్తాను నా టైం అన్న. నా బాగోలేదు రైట్. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నేను అలా ఉండిపోయిన తన్నులు తింటున్నాను. అంతెందుకు కానీ అన్న మా ఆవిడ ఎలా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటది. నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న. నన్ను కొట్టిందా? మా ఆవిడ కొట్టిందా? కొట్టలేదురన్నా. తన్నిందా? అవునన్నా. ఏం చేసావురా అన్న? మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టాను. తలుపు తీసిందన్న. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. అన్న మా ఆవిడ చూసి అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట. మల్లె పువ్వుకు పందిరి బోలే అన్నా. మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే. మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే. నీ పాదం మీద పుట్టి మచ్చనై చెల్లమ్మ. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లెమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా?
మామూలు తల్లది అవతల పడ్డని వెళ్ళిపోయి మరి తన్నదేడ్రా అవతల పడ్డని వెళ్ళిపోయి తన్నదేడ్రా నేనేం బంధు తాగనరా పట్టుకొని చెల్లెమ్మంటే తన్నదరా అన్న పాట స్పందించేసేనే ఏమి స్పందించడం రా ఎప్పుడు ఏది స్పందించాలో తెలియపోతే ఎలాగరా అన్న పాట స్పందించేసే నీకు తెలుసు కదా నా బాధ ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా ఏంటి నా బతుకంతన్నా మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు, ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ అంటే మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోయాం. నాతో పాటలు పాయించుకున్నారు, దండలు వేసారు, పుల్లేసుకాలు వేయించారు, అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని, అందరికి ఈశ్వరరావు కావాలి. మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్న ఏ టైం బాగాలేదే. అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ముసలమ్మ పుట్టినరోజుకి మన రామారావు నాన్నమ్మ లేదా పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద మన వంశీ అన్న ఆవిడ పెద్ద చెప్పనా, ఆవిడికి సగం నియోజకవర్గానికి మంచి ఇన్ఫ్లుయెన్సరా, బుట్లాడుతుంది కదా. వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే, బుట్లాడుతుంది కదా. అబ్బో సగం ఫ్యామిలీ. పెద్ద పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నువ్వు రాలేదేట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా, పాట అయితే పాడలేదు కదా. అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రె పోతులట అన్న, 15-20 గొర్రె పోతులట అన్న. పుట్టినరోజు కాదే అన్న, పుట్టినరోజు కాదే అన్న, మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది, మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదా? సరే అన్న, పుట్టినరోజుకి వెళ్ళన్నా. పెద్ద ఆవిడ కదా, 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ. 94 సంవత్సరాలట. అవును, 94 సంవత్సరాలు, 94 కేజీలు. నేను ఎక్కడ చూడలేదు, గిన్నీస్ రికార్డ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా, ఎత్తుకొని కుర్చీలో వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్ద ఆవిడ చేతికి ఇచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చిందన్న, పాట వచ్చింది, మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. ముసలిదాయి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా, అక్కడ పాడేవా అన్నా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్తా నీకు తోటమాలి నీకు తోడు లేడులే. రాలిపోయే పువ్వా అన్నా. మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా, ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారా, ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా, అక్కడ కూడా కొట్టారా. అన్నారా? నేను ఎంత పాట పాడాను ముసలి, ఎవరైనా పాడారా? ఎవరైనా పాడారా పాట? నేను పాడాను. ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏదన్నా మరి దారుణంగాను అయ్యేటు. ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడేసినా తప్పేనట. అవునరా, అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా. అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారట జనం. అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా, మనం ఏం చేయగలం అన్న. మీ అందరి కోసం పనిచేసానే అన్న, మీ అందరి కోసం పనిచేసాను నేను. మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నాకేం బాగలేదు నా పరిస్థితి, నా బాగలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు, నానాజీ అన్న కాకినాడ నానాజీ అన్న, ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న. చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేటి, ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయాను. వెళ్ళేసరి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను, వాళ్ళతో పాటు తిరిగేసానన్న. తిరిగి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేపమంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. ఏంటన్నా అలా సూత్రం పెట్టి, అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా? శవాన్ని లేమన్నావా? ఆయన లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా. చెదగొట్టేసారు తను తోసే కర్రలతో,
తోసారు అటు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి. శవాన్ని లేకమాట వేటరా అన్న పాట అన్న ముసలోడికి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే శవాన్ని లేపడం నా టైం బాగా. అందుకేను నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా అన్న, పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా నువ్వు అన్న. నన్ను పంతులు గారి నా జాతకం చూపించు నువ్వు. నాకు అంతలకి తల్లులు తింటున్నానే, నా జాతకం చూపించు నువ్వు. చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే. నా బాధ తెలియదా నీకు? స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒక దగ్గర చదివాం. నీకోసం అన్ని త్యాగం చేసింది నేను. నీకు అది అన్ని ఇచ్చాను అన్న. అన్న పోనీ ఆమె అయిపోయిందా? అన్నేరా తను తోస్తారు వదిలేయచ్చు కదా. మళ్ళీ దినవనాడు పిలిచారా? దినవనాడు పిలిచారని మళ్ళీ. ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు అడుగు వాళ్ళకి అడుగు అడుగు మీరు అడగాలిగా. ఆల్రెడీ వేళ పనికి మళ్ళీ తండారు కదా, తన్నేసినట్టు వదిలేయాలా? దినవనాడు పిలిచారు, నేను వెళ్ళన్నాను. మా ఆవిడ ఒప్పుకోలే. మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరిగా వెళ్ళాలి అంతన్నా. అన్న నేనేం చేయలేదు అదంతా అన్న. ఇలాగే ఉందన్న. బాగా చేశారు, టెంట చేశారన్న. ఆయనది పెద్ద ఫోటో పెట్టారే, అదండి పెద్ద ఫోటో పెట్టి అందరు పువ్వులు దండలు పువ్వులు వేస్తున్నారే. ఎమ్మెల్యే గారు వచ్చారా? ఆయన కూడా వేసారన్న దండది పూలు. దండ వేసినాక అందరూ నిలబడమన్నారే. నాకు ఇన్వెంతలు దూరం నిలబడ్డాను. అదేంటి సభ అంటే ఏ సభ అది అన్న? ఏ సభ అంటారు? అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడ్డారు. ఏం సభ అది? ఏదో సభ నిలబడి సంతాప సభ గుర్తొచ్చింది. సంతాప సభ అన్న. ఆ సంతాప సభగా అందరు నిలబడమన్నారన్న. నేనేమనుకున్నాను తెలుసా, మొన్న బాధపడ్డారు కదా, ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పాడాను. భలే మంచి రోజు పసందైన రోజు, భలే మంచి రోజు డాన్సియే, భలే మంచి రోజు పసందైన రోజు, వసంతాలు పూచే అన్న. డాన్స్ బాగలేదు పాట అన్న, పాట బాగలేదా బాగండి అన్న? ఎక్కడికి వెళ్ళావు, ఏమి పాడుతున్నావు? ఏటన్నా గతంలో కూడా ఓరే ఆగండి రా నాయన, వేణ ఆగండి, ఒక్క 2 నిమిషాలు ఆగండి. ఒరే ఉండరా, ఇంత ముందు ఒక ఆయన ఉండి అప్పుడేమో అలాగే అలవలేవు. ఇప్పుడు ఎమ్మెల్యే మారిపోయావే, ఎమ్మెల్యే మారిపోయావు. గతంలో ఒక ఆయన ఉండేవాడు. చావుకి వెళ్ళినా, పెళ్లికి వెళ్ళినా, పేరంటకాలకి వెళ్ళినా ఎవడాడు? ఎవడో 11 నెంబర్ అన్న. ఆడుతుపోలికెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు. ఎవరు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి బొట్టు పెట్టాలి. ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి. ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి. నా వాడికి తేడా అయితే నా టైం ఏం బాగోలేదన్న. అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం పాటలు పాడుతున్నావు, సమయం సందర్భం తెలియాలి కదా అన్న. నన్ను ఎవరు అర్థం చేసుకో, నువ్వైనా అర్థం చేసుకో అన్న. అన్న నువ్వైనా అర్థం చేసుకో. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారా? చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు కదా. నువ్వైనా తెలుసు కదా, నువ్వైనా అర్థం చేసుకో అన్న. అర్థం చేసుకో అన్న ప్లీజ్ అన్న. నువ్వైనా అర్థం చేసుకున్నా అన్న. అన్న నీకోసం ఒక్క పాట పాడతాను. నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే అన్న, నువ్వు ఎమ్మెల్యే అయినా పాడలేదే ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న ప్లీజ్ అన్న. అన్న పాడినా అన్న? పాడేసిదా అన్న? పాడేస్తానన్నా. నీ పాపం పండింది, నీ పాపం పండింది, నీ భరతం పడతా చూడు. అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్. ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు. మరొక స్కిట్ ఉంది, ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. మరొక స్కిట్టు. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళు అడగటం, ఆ విచిత్రమైన కోరికలకి ఎలాంటి సమాధానాలు చెప్తున్నారు, మన ఎమ్మెల్యేలు పడేటువంటి యొక్క సహనం, ఓర్పుని, ఓర్పు సహనం ప్రతిబింబించేటువంటి
స్కిట్టు మన చీఫ్ విప్ గారు జీబీ ఆంజనేయులు గారు అధ్యక్షతన చాలామంది ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది సంగతి. రావాలి సార్. ఏవా వెంకటేశ్వరరావు, ఏంటి రేపు ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పు సార్. రేపు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ముందుగా శ్మశానం ఒకటి ఓపెన్ చేయాలి సార్. పొద్దున్నే శ్మశానం పెట్టాయా? తప్పదు సార్, ప్రజల కోరిక. ఏదో బిల్డింగ్ లోపలికి ఇట్టాడి పెట్టా వెంకటేశ్వర సార్ తప్పదు సార్. ఎమ్మెల్యే గారు నమస్కారం. బాగున్నారా సార్? కుమార్ రాజు గారు, ఎంత ఆనందంగా ఉంది సార్ మిమ్మల్ని చూస్తే. ఎంత ఆనందం అండి. అసలు ఆ పర్సనాలిటీ రావటం మాకు సంతోషం అన్నగారు. చాలా సంతోషం అంజలి గారు. ఇంతకు ఏంటి విశేషాలు అన్నగారు? ఇదో వెంకటేష్ కాఫీ టీ. ఎమ్మెల్యే గారు కాఫీ బాబు, కాఫీ కాఫీ కాఫీ. ఎమ్మెల్యే గారు బాబు, నాకు ఏం మర్యాదలు వద్దు అన్నగారు. చిన్న అర్జెంట్ అయ్యో ఏమొద్దు అన్నగారు. నాకు చిన్న అర్జెంట్ పని ఉండి వచ్చాను. చెప్పండి ఏంటి? మా నియోజకవర్గంలో మొన్న పెళ్ళి అయింది అన్నగారు. పెళ్ళైతే 5 రోజులు అయింది పెళ్ళయి. అమ్మాయి ఏమో మా ఊరు అమ్మాయి, అబ్బాయి ఏమో పెళ్లి కొడుకు మీ నియోజకవర్గం అబ్బాయి. మా ఊరు. సమస్య ఏంటంటే వాళ్ళిద్దరిని కలపండి అన్నగారు. ఏమైంది? ఏమని చెప్తాం అన్నగారు. ఫస్ట్ నైటే పారిపోయాడు అన్నగారు. ఏంటి ఫస్ట్ నైటే పారిపోయాడు? దానికి నేనేం చేయాలి? ఏం చేయాలంటే మా నియోజకవర్గ ప్రజలందరూ అడుగుతున్నారు. మీ ఎమ్మెల్యే గారిని అడిగి ఏదో విధంగా పెళ్లి కొడుకుని తీసుకుని వచ్చి మా నియోజకవర్గ అమ్మాయితోటి కాపురం చేయించాలన్నగారు మీరు. దానికి నాకేంటి బాధ్యత అన్నగారు? ప్లీజ్ అనుకోకండి అన్నగారు. మన సీఎం గారేమో 4 పిల్లల్ని కనాలి, 3 పిల్లల్ని కనాలి అంటున్నారు అన్నగారు. మరి ఆయన చెప్పింది చేయాలి కదా అన్నగారు. ఏమనుకోవద్దు దయచేసి. ఎలాగైనా సరే మీరే అంటే అబ్బాయిని తీసుకుని వచ్చి కాపురం చేయించి 4 పిల్లల్ని కనిపించే బాధ్యత. వెంకటేష్ సార్ ఏందయ్యా మా ఎమ్మెల్యే గారు? సీఎం గారు ఆదేశాలు సార్. సీఎం గారు ఆదేశాలు. 4 పిల్లలు. అవును సార్. సరే సరే సీఎం గారు చెప్పారు కాబట్టి ఎట్టో కట్ట 4 పెద్దలను పంపించి నైతిక బాధ్యత వహించమంటున్నావుగా. సరేలే, 4 పెద్ద మనుషులు పంపించి మా వెంకటరెడ్డి సుబ్బారెడ్డిని చౌదరి గారిని అందరిని పంపించి ఎట్టో కట్ట పెళ్లి కొడుకుని బెత్తలాడి తీసుకొచ్చి పంపిస్తా. ఆ 4 పిల్లలు అనేట్టు మీరు చెప్పండి అన్నగారు. ఆ బాధ్యత మీరే తీసుకోవాలన్నగారు. నైతిక బాధ్యత. పెళ్లి కొడుకు మీ ఊరోడు. అలాగే సరే ఎమ్మెల్యే గారు, మీరు అడిగారు, మీ మాట కాదంటాం మిత్రులమి. చాలా థ్యాంక్స్ అన్నగారు, మంచి భరోసా ఇచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడున్నా ఎతికి వాడికి నచ్చ చెప్పి మీ మీ పెళ్లి కూతురికి అప్పచెప్పేస్తాం. చాలా చాలా సంతోషం. అవసరమైతే హోంశాఖ మంత్రి వర్యుల శాఖలో వారిని కూడా కొంచెం తప్పనిసరిగా వారి సహకారం కూడా తీసుకుంటాం. 4 పిల్లలు మాత్రం మర్చిపోకండి. తప్పనిసరిగా ఆ బాధ్యత కూడా మీదే. అలాగే. ఓకే రాజు గారు, చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుద్దాం రాజు గారు. ఓకే సార్, నమస్కారం సార్. సార్ ఇంతకీ ఏంటి సంగతిలో సార్? ఇంకా మన కార్యకర్తలు ఎవరో వచ్చారు చూడు. చాలా మంది వచ్చున్నారు సార్. పిలుస్తాను సార్. పిలు తొందరగా. కార్యకర్తలని వెయిట్ చేయించమాక. ఎమ్మెల్యే గారు నమస్కారం సార్. ఏంటి సుబ్బారెడ్డి, బాగున్నావా? నా పేరు వెంకటరెడ్డి అన్న. సరేలే వెంకటరెడ్డి, చూసి చాలా రోజులైంది. ఏంటి ఇది పట్టుకోన్నా ముందు. అబ్బో మా అమ్మ చెప్పింది పెద్దోళ్ళ కాడికి పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని పోవాలని. ఏం పర్లేదు తమ్ముడు, నువ్వు నాకు కావాల్సినవి. ఇంతకేంటి? ఏం లేదన్నా, ఒకసారి చూసిపోదామని వచ్చానన్నా. సరే, ఏమన్నా పని ఉంటే చెప్పు తమ్ముడు. ఏం లేదు, మా తమ్ముడు వాడు ఇంటర్మీడియట్ చదివిండి అన్న. ఓకే, ఇప్పుడు ఏం కావాలా? ఇంజనీరింగ్ సీట్ ఒకటి కావాలన్నా. ఓ, ఇంజనీరింగ్ సీట్ ఏముంది? అలాగే. ఇంతకు ర్యాంక్ ఎంత? ర్యాంక్ రాలేదు. ర్యాంక్ అంటే గీరుకుంటావరా? ర్యాంకు రాలేదన్నా. ర్యాంక్ రాలేదా? పోనీ ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎంత పర్సెంటేజ్? 90%, 95? కాదన్నా, అదేదో కోటా అన్న, ఏదో కోటాలో సీట్ ఇస్తారంట కదన్నా. ఏం కోట? డొనేషన్ కోటానా? డొనేషన్ కట్టాలి. అరే, పర్సెంటేజ్ ఎంత వచ్చింది మనోడికి తమ్ముడు? 90%?
2 సబ్జెక్టులు పోయినాయి అంటన్నా. ఏంది అరే తమ్ముడు, 2 సబ్జెక్టులు పోయినాయి, ర్యాంక్ రాలా. ఇదిగో రూల్స్ ఒప్పుకోవు, సీట్ ఇప్పేయటం కష్టం, కుదరదు, ఏమనుకో మాక అన్నా. నువ్వు అనుకుంటే అయిద్దన్నా. అనుకుంటే అయింది, ఎట్లా అయింది చెప్పు అన్నా. నారాయణ కాలేజ్ ఎవరిదన్నా? నారాయణ కాలేజీ మన నారాయణ గారిదే. మందే కదా సార్. మరి భాష్యం కాలేజీ? భాష్యం కాలేజీ మన రామకృష్ణదే. మందే. మరి ఎన్ఆర్ఐ కాలేజ్ అన్నా? ఎన్ఆర్ఐ కూడా మన ఆడపడిదేగా. అదే మందే. అయితే ఏందిరా? విజ్ఞాన్ ఎవరిదన్నా? విజ్ఞాన్ కూడా మన ఎంపీ గారిదేగా. మరి అన్ని మన అయినప్పుడు మనోడికి మనం ఇవ్వపోతే ఎట్టన్నా? ఒక సీటా? కరెక్ట్ సార్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అరే చిన్న సిక్కు వచ్చిందిరా తమ్ముడు. ఇదిగో లోకేష్ గారు అసలు ఒప్పుకోరు, పూర్తి మెరిట్ అంటాడు, అర్థం చేసుకో. ఇప్పుడు టెస్ట్ ఎంటర్ ఒక్క మాట ఈసారి మళ్ళీ ఎగ్జామ్ రాయమను, ఈసారి మెరిట్లో పాస్ అవ్వమను. ర్యాంక్ ఏం లేదురా, కోరుకోవటమేరా తమ్ముడు, ర్యాంకు కొట్టమని ఈసారి బాగా చదవమని మీ వాడిని. కాదన్నా, వాడు ఒకటే మౌనంగా సతాయిస్తుండన్నా. చంద్రబాబు గారు ఏదో చెప్పింది A1 అంట కదా, ఆ గ్రూప్ కావాలా? ఆ గ్రూప్ కావాలంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? చెప్పవాలా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సార్ చెప్తా ఉన్నాను సార్. అరే అయ్యా, ఏమనుకోబాకరా, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదని ఈసారి మళ్ళీ ర్యాంక్ తెచ్చుకోమను. లోకేష్ గారు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మెరిట్ చూడాలి అప్పుడే, అంతేగాని నువ్వు చెప్పినట్టు లోకేష్ గారికి ఫోన్ చెయ్యి అన్న. లోకేష్ గారి పాదయాత్రలో కూడా మా వాడు మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడన్న. ఉన్నాడు సార్, ఉన్నాడు. అంటే ఇంక పాదయాత్ర లోకేష్ గారితో నడిస్తే ఇంకా ఇంజనీరింగ్ సీటు ర్యాంక్ రాకపోయినా ఇంటర్ తప్పినా సీట్ ఇవ్వాల్సిందే అంటవా? అన్న ర్యాంక్ వస్తే నీ కాడికి ఎందుకు వస్తానా? అన్నా అరే నిజంగా అన్నా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావన్నా. అనుమానం లేదురా స్వామి, అది అంబేద్కర్ సెంటర్ లో ఫ్లెక్సీ కట్టింది నేనన్నా మొదట నీకు. అబ్బా కరెక్ట్ తమ్ముడు, కాదన్నా నేను అన్నా. ఇప్పుడు కూడా నువ్వు అనుమానిస్తున్నావు నన్ను. నేను అనుమానిట్లేదు తమ్ముడు. పార్టీ కోసం నిలబడతా. అరే బాంబుల సంస్కృతి వద్దని పెద్ద ఆయన చెబుతా ఉంటే మళ్ళీ బాంబులు అంటావారా? ఊరుకో, నా రక్తం పచ్చగా రాకపోతే తమ్ముడు నీ సంగతి నాకు తెలీదా? నీ గుండెల్లో చంద్రబాబు గారు ఉన్నాడు, కానీ సీట్ ఇప్పిట కుదరదురా, నీ దండం పెడతా. అంతా బాగానే చెబుతావు కన్నా, ఈడకి వచ్చేటప్పుడు సీటు మాత్రం కుదరదు. అది ఆ పతి ప్రాణంబు దక్క అంటాడు చూడు ఆయన యమధర్మరాజు సావిత్రిని. అట్టుందన్నా నీ వ్యవహారం. తమ్ముడు సీట్ ఇప్పలేను కానీ మళ్ళీ ఒకసారి బాగా చదివి రాయమనయ్యా, ఏమనుకో బాగా వెళ్ళి రాయా. అదే రాత్రి నువ్వెందుకన్నా? సర్లేనా, వస్తాయిగా, ఎన్నాళ్ళలో లేవు, ఏడాదిలో వస్తాయిగా పంచాయతీ ఎలక్షన్లో. కరెక్ట్గా మళ్ళీ మమ్మల్ని ఎత్తుక్కుంటా. ఖచ్చితంగా చూసుకుందాం లేనా లెక్కలన్నీ. ఖచ్చితంగా ఏంట్రా సార్? ఎలక్షన్లు సార్, పంచాయతీ ఎలక్షన్లు సార్. ఇగో పియ నువ్వన్నా చెప్పయా. నేను చెప్తున్నాను సార్. నేనేం చేసినా? నేను అంత కట్టపడ్డా. ఉన్నాను సార్. ఈ చెప్పులు చూడు బొక్కలు పడ్డాయి, బొక్కలు అరిగిపోయినాయి సార్. తమ్ముడు నువ్వు పార్టీకి పని చేయలేదన్నా, నాకు ఓట్లు వేయలేదు అన్ననా, నా కోసం పని చేయలేదు అన్ననా, సీట్ ఇప్పలేదు తమ్ముడు అన్నా. ఎట్టన్నా మన ప్రభుత్వంలో కూడా మనం ఇప్పించుకోలేకపోతే ఓట్లు వేసావు, తిరిగావు, కష్టపడ్డావు, మరి ఏం చేస్తావు? నేను ఇంకో విధంగా ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా నాకు ఇస్తావా? ఆ అబ్బాయి ఫీజు కట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయమని చెప్తా. ఫీజు ఎవరు కడతాను? నువ్వు కడతావా? నేను ఇస్తా పో, నీ దండం పెడతా సార్. లేనా చూద్దాంలే, మాకు కూడా టైం వస్తుంది. ఎప్పుడు మీ దినాలేనాడో మా దినాలు కూడా వస్తాయి కానివ్వండి. అరే తమ్ముడు అలగబాకరా. అరే తమ్ముడు సార్, వా సార్, మీరంత గొప్పలు సార్. ఏడుకొండల గారు నమస్కారం సార్. ఆయన చెప్పు తీసి కొట్టకపోయినా మీరు సంతోషంగా ఉన్నారు. వెంకటేశు సార్, నువ్వు పియ్యగా పొగుడుతున్నావా తిడుతున్నావా? అబ్బే మేము తిట్టలేదు సార్, పొగుడుతున్నాను సార్. మీ తెలివితేటలు చూసి, మీరు చేసేటువంటి యాక్షన్ చూసి పొగుడుతున్నాను సార్. అబ్బో, అవును సార్. ప్రజలకి బ్రహ్మాండంగా సమాధానం చెప్తున్నారు సార్. సార్ పెద్ద ఆయన వస్తున్నారు సార్. పెద్ద ఆయన రండి, ఇందాక ఉండాలి, మీరు రండి రండి. రమ్మన్
రావుడు బేవుడు మా ఎమ్మెల్యే దేవుడు. అన్నా ఎలా ఉన్నా అన్నా? అన్నా ఏ నాగయ్య బాగున్నావా? అన్నా గుర్తుపట్టావు అసలు? నాగయ్య నిన్ను 9 నెలలైందన్నా, 9 నెలలైంది అన్నా. నేను నాగన్నని. అదే నాగయ్య, ఏంటి సంగతి? మా పెళ్ళాలు పిల్లలు బంధువులు మొత్తం నీకు చేసి పెట్టారన్నా. కాదన్నా తమ్ముడు, మెజారిటీ తెచ్చానన్నా. ఇప్పుడు ఏం కావాలి తమ్ముడు? చెప్పు, ఏం కావాలి అన్నా? చిన్న కోరిక అన్నా. ఏంటది చెప్పు. చిన్న ఉద్యోగం అన్నా. ఏంటి? ఎవరికి? మీ కొడుక? మా అమ్మాయి 10th పాస్ అయింది కదా మొన్న. ఏం కావాలి? ఊళ్ళో హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉందన్నా. ఏంటి? 9 నెలలు అయిందన్నా. ఇవ్వకూడదంట. అమ్మాయి ఏం చదివింది? 10th క్లాస్ అన్నా. 10th క్లాస్ పాస్ అయిందా ఫెయిల్ అయిందా? అటు ఇటు కాకుండా అయిందన్నా. ఏం చేద్దాం, ఎలక్షన్స్ కదా, దాని తిరగడమే సరిపోయింది మనందరికి, పెళ్ళాలకి పిల్లలకి. తమ్ముడు 10th ఫెయిల్, హెచ్ఎం సీట్ అడుగుతున్నావు. మొన్ననే డిఎస్సి ఎగ్జామ్ పెడతామని చెప్పారు అసెంబ్లీలో. ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయాలా, అందులో ర్యాంకు కొట్టాలా, మళ్ళీ సీనియారిటీ వస్తే గానీ హెచ్ఎం పోస్ట్ రాదు. సరే ఇంకోటన్నా, ఇది చేయలేను తమ్ముడు, ఏం అనుకోబాక. ఒక్కటన్నా. అరే రారా ఎమ్మెల్యే గారు నమస్కారం పెట్టు. లేదు తమ్ముడు, వద్దు నమస్కారం పెట్టమాక. అన్నా ఈడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ సగం దాకా వెళ్ళాడు. సగం మిగతా నువ్వే ప్యాచ్ చేస్తావు అనుకో. ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో 2 అక్షరాలు ఉంటాయే, ఎస్పీ ఇవన్నీ వద్దు, ఎస్పీకే కొట్టాలి. మన అనితమ్మ గారు ఉన్నారే, అనితమ్మ గారికి చెప్పు ఎస్పీ పోస్ట్ వేయించన్నా. అనితమ్మ గారికి ఫోన్ చేస్తే మాట తప్పకూడదు, మడని చెప్పకూడదు అన్న. పెద్ద సిక్కు వచ్చింది తమ్ముడు. వీడు డిగ్రీ పాస్ కాలేదు, ఎస్పీ పోస్ట్ అంటే ఎట్టా? దానికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉంటాయి తమ్ముడు, అర్థం చేసుకో. ఆ ఎగ్జామ్స్ పాస్ కావాలా, ఐపీఎస్ అవ్వాలా, అప్పుడు కానీ ఎస్పీ అవడు. ఏమయ్యా పిఏ ఏం చెప్తాను సార్? అవకాశం ఉంటే అవుతారు సార్. చెప్తున్నారు సార్ అనుకుంటే అయిపోతుంది సార్. అన్నా మావాడు 6 అడుగులు 90 కేజీలు బరువు. అబ్బో, పోలింగ్ బూత్ ఏజెంట్ అన్నా. అయినా కుదరదు. ఎస్పీ ఇస్తే అన్నా కర్ర తీసుకొని మళ్ళీ మీ ఎలక్షన్ కి చూడు మళ్ళీ పని చేస్తాడన్నా. నీకు ఓటేసావు, నీకు చేశానన్నావు, కాదన్నా నేను ఇది మాత్రం చేయలేను తమ్ముడు. ఎస్పీ ఉద్యోగం ఒకటే అడుగుతా అన్నా, నేను వెళ్ళి దీనికి సమస్య పరిష్కారం ఏందో చంద్రబాబు గారిని అడుగుతా గానీ అన్నా నువ్వు ధైర్యంగా ఉండు. ఏలికేస్తే కాలుకేస్తున్నావు, కాలుకేస్తే ఏలికేస్తున్నావు, ఏది ఇవ్వటం లేదు. సరే చివరిగా ఒకటి అడుగుతా అన్నా, మన హోమ్ మినిస్టర్ గారిని చివరిగా ఒకటి అడుగుతున్నా అన్నా. ఏంటది? ఏది కాదన్నా కాబట్టి అన్నిటికీ ఆ డిగ్రీ అంటావు, సివిల్స్ అంటావు, గ్రూపులు అంటావు. మాకు గ్రూపులు నీ ఊళ్ళో చూసుకుందాం. అది కూడా ఒకటే అడుగుతున్నా అన్నా, ఏది ఇచ్చినా అయిపోయినా నీ సీట్ అన్న ఇవ్వాల్సిన. సరేలే తమ్ముడు, నువ్వు ఇస్తే నేను ఎన్నో ఉద్యోగాలు ఇస్తా అన్నా, ఎన్ని ఉద్యోగాలు కంటే ఇస్తా. ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో నా సీట్ నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వమని చెబుతా గానీ. నమస్తే అన్న, ధైర్యంగా ఉండు, తిట్టుకోమాక. అది చేయలేదు ఇది చేయలేదు, ఊర్లోకి వస్తాగో చూస్తా. అదేం తమ్ముడు, మరి రావాలి కన్నా ఊర్లోకి. పని చేయన్నా, పని చేయన్నా. కోప్పడబాకు తమ్ముడు, కోప్పడబాకు. ఏం పెద్ద గారు పెద్దనా, కొంచెం మా ఎమ్మెల్యే కేసులు పెట్టావే, మంచి పద్ధతి కాదు కదా. ఇస్తారులేండి సార్, అది చెప్తారు. మళ్ళీ రండి, మీకు ఇస్తారు, మీకు ఎందుకు మళ్ళీ రండి, కోపడొద్దు. కొంచెం కూల్ డ్రింక్ ఇచ్చి పంపించు. మరోళ్ళు ఇంకెవరున్నారు చూడు, కార్యకర్తలు వెయిట్ చేయించమాక. సార్ వస్తున్నారు సార్, అసలే టైం లేదు. అన్నా నమస్తే అన్నా. నమస్తే. ఏం తమ్ముడు బాగున్నావా? బాగున్నానన్నా. ఏంటి నీకోసం శివాలయం వెళ్ళి మంచి పూజలు చేసి భగవంతుడు నీకు మంచి చూడాలని దండం పెట్టి వచ్చానన్నా. చాలా థ్యాంక్స్. పొద్దునే నా కోసం గుడికి కూడా పోయి ఇచ్చావే. ఏం లేదన్నా, చిన్న పని ఉంది. పట్టుకో. ఇది మంచి సినిమా కథ రాశానన్నా. ఏంది రవి? సినిమాకి మంచి కథ రాశానన్నా. వెరీ గుడ్. బాలయ్య బాబు ఉన్నారు కదా, బాలయ్య బాబుతో హీరోగా. బాలయ్య బాబు హీరోనా? నువ్వు వెళ్ళి అడుగుతావా? మీరే చెప్పాలన్నోయ్. బాలయ్య బాబు గారిని ఒప్పించే బాధ్యత నీది. బాధ్యత నాదా? నీది. నిర్మాత ఏమో మీరు, నేను నిర్మాత. డైరెక్టర్ ఏమో, నిర్మాత అంటే కోట్లు డబ్బులు పెట్టేది. అబ్బో, డైరెక్షన్ నాది. అబ్బా, డైరెక్షన్ నీది. ఇంకేమి ఉంటుందయ్యా? మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైలాగులు, లిరిక్స్ అన్ని నేనే. అంటే మాటలు నువ్వే,
పాటలు నేనే, కథలు నువ్వే, కథ నేనే, నిర్మాత నువ్వు. ఇది కష్టం కానీ బాలయ్య బాబు గారు షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నారు. నువ్వేమనుకోబాకు తమ్ముడు. అన్నా చూడు బాలయ్య బాబు కష్టం అంటున్నావు. ఇది పట్టుకో అన్నా, ఇది పట్టుకోండి సార్, పట్టుకోండి. ఇదేంటి ఇది ఇంకో కథ అన్నోయ్. ఉంది ఇది ఇంకో కథ అన్నా. ఏం కథ? ఎవరికి ఇది? మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారికి? అవునన్నా. నీ స్క్రిప్ట్? అవునన్నా. నీ డైరెక్షన్? అవునన్నా. నేను ఇంత ముందు సినిమా తీసానన్నోయ్. నేనేం చేయాలి? ఇంకా అది రిలీజ్ అవ్వలేదు. ఆ సినిమా ఇంక రిలీజ్ అవ్వలేదు, ఆ లోపలే ఉంది. ఓహో, మీరు ప్రొడ్యూసర్ అన్నా. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నిర్మాతవి. పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయినా ఒప్పించి నేను ఒప్పించాలి. మీరు ఒప్పించాలి. పవన్ కళ్యాణ్ గారు అరే ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉంటే ఈ షూటింగ్ ఆడ కుదిరిద్ది. అందులో నీ డైరెక్షన్, నీ స్క్రిప్ట్ అంటే ఇది ఏమన్నా అయ్యే పనేనా? డైరెక్షన్ తమ్ముడు, ఇది నా వల్ల కాదు. అబద్ధాలు చెప్పడం, మాయమాటలు చెప్పడం నా చేత కాదు. ఇది నేను చేయలేను. పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉన్నారు, గామాలు తిరిగి బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఇది మాత్రం నేను అడగలేను. అది కాదన్నా, ఇది చేయలేవా? ఇది చేయలేను. సరే, నేను ఇంకొక కథ రాశానన్నా. అందులో బాలయ్య బాబుతోనేమో ఈసారి ప్రభాస్ కాదన్నావు. బాలయ్య బాబుతో కుదరదన్నావు. అవును. పవన్ కళ్యాణ్ గారితో కుదరదన్నావు. అవును. ప్రభాస్ తో అంటే వీలవదు అంటున్నావు. అవును. ఈసారి నువ్వే హీరో అన్నా. సూపర్ సార్, సూపర్ సూపర్. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఒరే వెంకటేష్, నన్ను ఉంచాలనుకున్నావా పంపిద్దాం అనుకుంటున్నావా? పైకి సార్, నువ్వు హీరో అన్నా. నిర్మాత నువ్వే, హీరో నువ్వే, డబ్బులు నీవి, కథ నాది, డైరెక్షన్ నాది, పాటలు నావి, మాటలు నావి, మ్యూజిక్ నాది, డాన్సులు నావి, డబ్బులు మాత్రం నీవి, హీరో నువ్వు. సినిమా ఎన్ని రోజులు ఆడిద్దంటో? తప్పనిసరిగా 200 రోజులు ఆడుతుంది అన్న. 2 గంటలు కూడా ఆడదయ్యా. రేపు మళ్ళీ మీ ఎలక్షన్ కి డబ్బులు వస్తాయన్నా. ఇన్ని డబ్బులు వస్తాయి. మాట తమ్ముడు రవి, చంద్రబాబు గారి పాలనలో ఆయన నిద్రపాడు, మమ్మల్ని నిద్రపోని ఇట్లా మళ్ళీ కొత్త ఉద్యోగం ఎందుకులే? సినిమాలు, ఈ డైరెక్షన్, అది కాదన్నా. ఈ నిర్మాత ఉద్యోగం నాకు వద్దు కానీ రవి, నీకు దండం పెడతా కానీ నువ్వు నిష్ఠూరాలు ఆడబాక అన్నా. నువ్వు ఎలక్షన్ ముందు ఏం చెప్పావు? ఎలక్షన్ ముందు ఏం చెప్పావు అన్నా? చెప్పాను, అర్ధరాత్రి నా తలుపు తట్టు అన్నావు. తలుపు తట్టా. ఏ పని మీద వచ్చినా పని చేస్తాను అన్నావు. చెప్పావు. పని చెప్పానా నేను? నువ్వు నటుడు కాబట్టి నీ చేతిలో ఉన్న పని కూడా నువ్వు చేయకపోతే చెప్పినానా నేను? నువ్వు నటుడుగా నిన్ను సినిమా హీరోని చేస్తా, నువ్వు నిర్మాతం చేస్తా అంటే అది కూడా నువ్వు చేయనంటే నువ్వు ఎందుకన్నావు నాకు ఎమ్మెల్యేవి? నువ్వెందుకు నాకు ఎమ్మెల్యేవి? అది కాదన్నా. ఎన్నికల ముందేమో నీతో తిరిగానా? తిరిగావు. మా ఊర్లో ఓట్లని వేయించానా? అడిగిన మాట నిజమే. రాత్రి బాల్ తిరిగానా? తిరిగిన మాట నిజమే. మరి రేపు రావా? రేపు మళ్ళీ రావా? మా ఊరు రావా? రాకుండా తమ్ముడు రవి. మళ్ళీ ఎలక్షన్లు రావా? ఎలక్షన్లు ఎందుకు రావు? రావా? మళ్ళీ వస్తావు కదా. ఇంత చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? ఇది చిన్న పని. పవన్ కళ్యాణ్ గారితో సినిమా, బాలకృష్ణ గారితో సినిమా, ఇది చిన్న పని అంటే మరి కాదా? ఇది చిన్న పని. చిన్న పని కూడా చేయకపోతే నువ్వు ఎందుకన్నా? సరే అన్నా, చూసుకుందాలే అన్నా. రేపు మళ్ళీ వస్తావుగా, రేపు ఎలక్షన్ కూడా వస్తావు కదా, రేపు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా, మా ఊరు వస్తావు కదా, అప్పుడు చూసుకుందాంలే అన్నా. అప్పుడు ఏం దానిది? నువ్వే పని చేయకపోతే నువ్వు ఎందుకన్నా? పనికి మన ఎమ్మెల్యే అంటావా? అంతే కదన్నా. నేను వస్తా అన్నా. ఎంత అన్యాయం సార్. మిమ్మల్ని పనికి మాలని ఎదవా అన్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు. మిమ్మల్ని బూతులు తిడుతున్నా మీరు ప్రశాంతంగా ఉన్నారు. మీరు చేతకాని ఎమ్మెల్యే అయినా మీరు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా మీరు ఎమ్మెల్యే గెలవడం ఎందుకు సార్? ప్రజలు అన్ని ఆశలు మీ పైన పెట్టుకున్నారు. సినిమాలు తీయలేరా? ఇంతకీ నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావా? నేను పొగట్లేదు సార్, తిట్టం కూడా లేదు సార్. అసలు విషయం ఏంటంటే సార్, మీరు చీఫ్ విప్, మీరు బాలయ్య బాబుతో పవన్ కళ్యాణ్ సినిమా తీయలేరా? ఒక్క మాట. లేకపోతే మీరే హీరోగా తీయచ్చు కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ ఓర్పు ఎందుకంటే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మనం ఒక నియోజకవర్గ లెవెల్లో ఇన్ని కష్టాలు పడుతుంటే రాష్ట్ర లెవెల్లో 175 నియోజకవర్గాల్లో ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు ఒక్కసారి ఆలోచించాలి మనం. ఓకే సార్.
ఓర్పు ఆయన దగ్గరే నేర్చుకున్నా. ఆయనే నాకు ఆదర్శం. ఓకే సార్, అర్థమైంది సార్. మీ దగ్గర పిఏగా ఉండడం నేను అర్హుడు సార్. వస్తాను సార్. ఓకే తమ్ముడు. ఫోన్ రింగ్ అవుతుందిరా. హలో అన్నా, ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారా? ఏంద్ర తమ్ముడు ఈ టైంలో ఫోన్ చేశావు? అన్నా నిద్రపోతున్నారా? అరే నీ అమ్మ గడుపు సల్లంగా రేత్రి 2 గంటల ఫోన్ చేసి నిద్రపోతున్నావా అంటావేరా? అన్నా మీరేగా చెప్పింది, ఎంత అర్ధరాత్రి కాల్ చేసినా ఫోన్ ఎత్తుతానన్నారు కన్నా. అసలుకి మా ఫ్రెండ్స్ ముందు నేను చేశాను, ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో అని కాల్ చేశాను. అన్నా మీతో పని ఉందన్నా, రేపు కలవాలన్నా, టౌన్ లో ఉంటారు కన్నా. అరే తమ్ముడు అన్నా రేపు ఉంటావా అని అడగటానికి రేపు 2 గంటల ఫోన్ చేసావంటరా? అది కాదన్నా, మా ఫ్రెండ్స్ ముందు చిన్న సిట్టింగ్. నీ ఫ్రెండ్స్ ముందు ఆ సిట్టింగ్ గిట్టింగ్ ఇందుకే కదరా మీరు పాడైపోతుంది. అరే ఫోన్ పెట్టేసేయి, రేపురా ఉంటా, ఆఫీసులో ఉంటారా? అన్నా 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 అరే పెట్టేరా, ఏందిరా రేత్రి 2ంటికి కూడా వదిలిపెట్టకపోతే ఎట్రా? నీ పుణ్యం ఉంటుంది, రేపు రారా. హలో అన్నా నమస్తే. ఏంద్రా రామయ్య ఫోన్ చేసిను? బండి ఆపారల్లా. బండి ఆపారా? ఏం బండిరా? ఏంద్రా రేత్రి 2:30కి ఫోన్ చేసావు? అది కాదన్నా, ఇప్పుడు స్ట్రైట్ గా వస్తుంటే అడ్డంగా వచ్చి పేకోదమంటున్నారన్నా. పేకోదమన్నారా? ఇదిగో ఇక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు, మీరు మాట్లాడండి, ఫోన్ ఎత్తాను. కానిస్టేబుల్ తో మాట్లాడాలా? అదే మా ఎమ్మెల్యే గారు మాట్లాడతారు, ఫోన్ మాట్లాడండి. ఏందండి ఫోన్ తీసుకోరు? ఏందండి అన్నా మీ పేరు చెబితే భయపడుతున్నారన్నా వీళ్ళు, ఫోన్ తీసుకోవట్లేదు. ఫోన్ తీసుకోండి అన్నా. అన్నా ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు రాస్తారంటున్నారన్నా. అరే తమ్ముడు, నువ్వు పనికిమాలిన పని చేసి తాగి మందు తాగి డ్రైవ్ చేయొచ్చంటరా? నీ ప్రాణం ఏమైద్దిరా? ఇదిగో ఇట్టాడి మాత్రమే రికమెండ్ చేయను. ఇదిగో రేపు నుండి తాగితే ఒప్పుకోను. అన్నా ఏ పనున్నా మీకు ఫోన్ చేయమని చెప్పారు కదా అన్నా. ఏంది ఏ పనున్నా ఫోన్? ఇట్టాడి పని ఉంటే ఫోన్ చేయమన్నానంటరా నేను? ఏ పనున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెడతారా పోలీసులు? ఈ టైంలో వదిలిపెట్టమంటే ఎట్ట కుదిరిద్ది? రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడతారా? నేను ఫోన్ చేస్తారా? రేపు పొద్దున వదిలిపెడతారు కానీ ఫైన్ కట్టు రేపు పొద్దున. అంతేనన్నా? అరే ఫోన్ పెట్టేరా, ఇసుకిచ్చబాకరా. సరేలేనా? సరేలే చూద్దాం. విన్నర్స్ అందుకుంటున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు వేదిక మీద ఉన్న పెద్దల చేతుల మీదుగా డబుల్స్ ఉమెన్ రన్నర్స్ తదుపరి శ్రావణిశ్రీ గారు, సవిత గారు అందుకోవలసిందిగా కోరుతున్నాం. మిక్స్డ్ డబుల్స్ విన్నర్స్ సవిత గారు.
above 55 years winner Sri Gadde Rammohan Rao garu. Gadde Rammohan garu. Runner Sri B Ravindranath garu. Next athletic vibhagallo 100 meters men below 50 years first place Sri Arava Sridhar garu. Sridhar garu. తర్వాత సెకండ్ ప్లేస్ శ్రీ బోనెల విజయ్ చంద్ర గారు. త్వరగా రావాలంటే ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి. థర్డ్ ప్లేస్ కాకర్ల సురేష్ గారు. హండ్రెడ్ మీటర్స్ మెన్ బిలో 50 years, 100 meters మెన్ బిలో 60 years. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ కేఈ శ్యామ్ కుమార్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ పివి పార్థసారథి గారు. హండ్రెడ్ మీటర్స్ మెన్ బిలో 60 years ఫస్ట్ ప్లేస్ కేఈ శ్యామ్ కుమార్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ పివి పార్థసారథి గారు. తర్వాత 100 meters men above 60 years ఫస్ట్ ప్లేస్ శ్రీ పి రామాంజనేయులు గారు. శ్రీ పి రామాంజనేయులు గారు త్వరగా రావాలండి. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ బుచ్చయ్య చౌదరి గారు. ఫస్ట్ ప్లేస్ శ్రీ పి రామాంజనేయులు గారు. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ బుచ్చయ్య చౌదరి గారు. ఎక్కడ అసలు మామూలు జోష్ కాదండి, అదే ఉత్సాహంతో వస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కడతాళి వెళ్ళండి. తర్వాత 100 meters 100 kgs వెయిట్ మెన్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ శ్రీ కె శ్రీకాంత్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ సుందరపు విజయ్ కుమార్ గారు. శ్రీకాంత్ గారు ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ సుందరపు విజయ్ కుమార్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ బి సుధీర్ రెడ్డి గారు. తర్వాత షార్ట్ పుట్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి పి సింధూర రెడ్డి గారు. త్వరగా రావాలండి. సెకండ్ ప్లేస్ శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు. సెకండ్ ప్లేస్ శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి గారు. థర్డ్ ప్లేస్ శ్రీమతి వి అనిత గారు. ఆనరబుల్ హోమ్ మినిస్టర్ షార్ట్ పుట్ ఉమెన్. సెకండ్ ప్లేస్ శ్రీమతి రెడ్డప్ప గారు మాధవి రెడ్డి గారు. థర్డ్ ప్లేస్ శ్రీమతి వి అనిత గారు. తర్వాత షార్ట్ పుట్ మెన్ బిలో 60 years ఫస్ట్ ప్లేస్ శ్రీ విజయ చంద్ర గారు. శ్రీ బి విజయ చంద్ర గారు. సెకండ్ ప్లేస్ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాసు గారు. థర్డ్ ప్లేస్ శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు. షార్ట్ పుట్ మెన్ బిలో 60 years వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. తర్వాత షార్ట్ పుట్ మెన్ అబోవ్ 60 years ఫస్ట్ ప్లేస్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారు. అబోవ్ 60 years మెన్ షార్ట్ పుట్ ఫస్ట్ ప్లేస్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. ఫస్ట్ ప్లేస్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ ఎంఎం కొండయ్య యాదవ్ గారు.
తర్వాత మ్యూజికల్ చైర్స్ విన్నర్స్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ మిరియాల శిరీషాదేవి గారు, శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారు. సెకండ్ ప్లేస్ లో శ్రీమతి ఎస్ సవిత గారు. తదుపరి మ్యూజికల్ చైర్స్ విన్నర్స్ ప్రైజ్ అందుకుంటారు. ఫస్ట్ ప్లేస్ శ్రీమతి మిరియాల శిరీషాదేవి గారు, సెకండ్ ప్లేస్ శ్రీమతి ఎస్ సవిత గారు, థర్డ్ ప్లేస్ శ్రీమతి పి సింధూరారెడ్డి గారు. తర్వాత టెన్నిస్ విభాగం సింగిల్స్ మెన్ విన్నర్స్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. గట్టిగా కర్తాళ వల్లండి. నాదెండ్ల మనోహర్ గారు విన్నర్, ఫస్ట్ ప్రైజ్ విన్నర్. సార్ కంగ్రాట్స్ సార్. రన్నర్ శ్రీ పివి పార్థసారథి గారు. రన్నర్ శ్రీ పివి పార్థసారథి గారు. తర్వాత టేబుల్ టెన్నిస్ ఫస్ట్ ప్లేస్ మెన్ శ్రీ వల్ల కుమార్ రాజా గారు. సెకండ్ ప్లేస్ శ్రీ కేఈ శ్యామ్ కుమార్ గారు. ఫస్ట్ ప్లేస్ శ్రీ వల్ల కుమార్ రాజా గారు, సెకండ్ ప్లేస్ శ్రీ కేఈ శ్యామ్ కుమార్ గారు, థర్డ్ ప్లేస్ శ్రీ బోనెల విజయ్ చంద్ర గారు. తర్వాత క్యారమ్స్ సింగిల్స్ మెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు, సెకండ్ ప్లేస్ శ్రీ వంక రవీంద్రనాథ్ గారు. క్యారమ్స్ సింగిల్స్ మెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు అందుకుంటున్నారు. తర్వాత శ్రీ వంక రవీంద్రనాథ్ గారు. తర్వాత సింగిల్స్ ఉమెన్ క్యారమ్స్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు. సెకండ్ ప్లేస్ శ్రీమతి గౌరు చరితారెడ్డి గారు. థర్డ్ ప్లేస్ శ్రీమతి రెడ్డిప్ప గారి మాధవి రెడ్డి గారు. క్యారమ్స్ ఉమెన్ సింగిల్స్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు అందుకుంటున్నారు. సెకండ్ ప్లేస్ గౌరు చరితారెడ్డి గారు. థర్డ్ ప్లేస్ శ్రీమతి రెడ్డిప్ప గారి మాధవి రెడ్డి గారు. తర్వాత డబుల్స్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ విన్నర్స్ విజయశ్రీ గారు, నెలవల విజయశ్రీ గారు, మిరియాల శిరీషాదేవి గారు. క్యారమ్స్ డబుల్స్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి నెలవల విజయశ్రీ గారు, మిరియాల శిరీషాదేవి గారు. సెకండ్ ప్లేస్ శ్రీమతి టి సౌమ్య గారు, తంగిరాల సౌమ్య గారు, శ్రీమతి జగదీశ్వరి గారు. తర్వాత కబడ్డీ మెన్ ఫస్ట్ ప్లేస్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి టీం రావాల్సిందిగా కోరుతున్నాం. కబడ్డీ మెన్ ఫస్ట్ ప్లేస్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి టీం రావాల్సిందిగా కోరుతున్నాం. సెకండ్ ప్లేస్ హానరబుల్ స్పీకర్ గారి టీం రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత థర్డ్ ప్లేస్ శ్రీ బుచ్చయ్య చౌదరి గారి టీంని రావాల్సిందిగా కోరుతున్నాం.
విన్నర్స్ అందరూ అనౌన్స్ చేసిన వెంటనే త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. సెకండ్ ప్లేస్ హానరబుల్ స్పీకర్ గారి టీం. స్పీకర్ గారి టీం కబడ్డీ సెకండ్ ప్లేస్ విన్నర్స్. థర్డ్ ప్లేస్ శ్రీ బుచ్చయ్య చౌదరి గారి టీం. తర్వాత వాలీబాల్ విన్నర్స్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారి టీం అందరూ రావాల్సిందిగా కోరుతున్నామండి. వాలీబాల్ విన్నర్స్ అయ్యన్న పాత్రుడు గారి టీం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా రావాలండి. తర్వాత సిద్ధంగా ఉండాలి రన్నర్ శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీం. అనౌన్స్ చేసిన వెంటనే త్వరగా రావాలండి. వాలీబాల్ విన్నర్స్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారి టీం. తర్వాత శ్రీ రామ్ ప్రసాద్ రెడ్డి గారి టీం, ఆనరబుల్ మినిస్టర్ టీం. తర్వాత టగ్ ఆఫ్ వార్ ఉమెన్ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి టీం. టగ్ ఆఫ్ వార్ ఉమెన్ విన్నర్ శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి టీం అందరూ త్వరగా రావాలండి. కంగ్రాచులేషన్ మేడం. తర్వాత మెన్ 1 శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి టీం సిద్ధంగా ఉండాలి. టగ్ ఆఫ్ వార్ తర్వాత మెన్ 1 శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి టీం. తర్వాత సిద్ధంగా ఉండాలి శ్రీ రఘురామకృష్ణరాజు గారి టీం. టగ్ ఆఫ్ వార్ మెన్ 2 శ్రీ రఘురామకృష్ణరాజు గారి టీం. తర్వాత త్రో బాల్ విన్నర్స్ శ్రీమతి భూమా అఖిల ప్రియ రెడ్డి గారి టీం. విన్నర్స్ శ్రీమతి భూమా అఖిల ప్రియ రెడ్డి గారి టీం. టీం అందరూ రావాలండి. తర్వాత రన్నర్స్ శ్రీమతి మంగళపూడి అనిత గారి టీం. విన్నర్స్ శ్రీమతి భూమా అఖిల ప్రియ రెడ్డి గారి టీం త్రో బాల్ విన్నర్స్. తర్వాత రన్నర్స్ సిద్ధంగా ఉండాలండి. శ్రీమతి మంగళపూడి అనిత గారి టీం. తర్వాత త్రో బాల్ రన్నర్ శ్రీమతి మంగళపూడి అనిత గారి టీం తదుపరి ప్రైజ్ అందుకోవలసిందిగా కోరుతున్నాం. తర్వాత టెన్నికాయిడ్ సింగిల్స్ మెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీ వై సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు ఫస్ట్ ప్లేస్, హానరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ వంక రవీంద్రనాథ్ గారు. ఫస్ట్ ప్లేస్ టెన్నికాయిడ్ సింగిల్స్ మెన్ శ్రీ వై సత్యకుమార్ గారు. సెకండ్ ప్లేస్ శ్రీ గద్దె రామ్మోహన్ గారు. థర్డ్ ప్లేస్ శ్రీ వంక రవీంద్రనాథ్ గారు.
తర్వాత డబుల్స్ ఉమెన్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు, శ్రీమతి భూమా అఖిలప్రియరెడ్డి గారు. డబుల్స్ ఉమెన్ టెన్నికాయిన్ ఫస్ట్ ప్లేస్ శ్రీమతి కర్రీ పద్మశ్రీ గారు, శ్రీమతి భూమా అఖిలప్రియరెడ్డి గారు. సెకండ్ ప్లేస్ శ్రీమతి కొల్లా లలిత కుమారి గారు, పల్లె సింధూరారెడ్డి గారు. డబుల్స్ ఉమెన్ టెన్నికాయిన్ సెకండ్ ప్లేస్ శ్రీమతి కొల్లా లలిత కుమారి గారు, శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారు. తర్వాత క్రికెట్ మెన్ రన్నర్స్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి టీం అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి గట్టిగా కర్తాళి వెళ్ళండి. చెక్ దే ఇండియా అంటూ సూపర్ గా ఆడినటువంటి రన్నర్స్ గా నిలిచిన శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి టీం. ఇందులో శ్రీ బొమ్మిడి నాయకర్ గారు 19 రన్స్, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 9 రన్స్, శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు 7 రన్స్ సాధించి రన్నర్స్ గా నిలిచారు సత్యకుమార్ యాదవ్ గారు టీం. కంగ్రాచులేషన్స్ సార్. తర్వాత క్రికెట్ విన్నర్స్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి టీం 1/34 రన్స్, శ్రీ జై నాగేశ్వరరావు గారు 38 రన్స్ నాట్ అవుట్, బాలరాజు గారు 28 రన్స్ నాట్ అవుట్, నాదెండ్ల మనోహర్ గారు 13 రన్స్. కంగ్రాచులేషన్స్ సార్. నాదెండ్ల మనోహర్ గారి టీం విన్నర్స్. 2 రోజుల పాటు జరిగినటువంటి మంత్రివర్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులకు జరిగిన ఆటల పోటీల్లో మరి విన్నర్స్ అందరూ బహుమతులను అందుకుంటున్నారు. మరి క్రికెట్లో విన్నర్స్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి టీం అందుకుంటున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలకి ఉన్నాయండి, ఉన్నాయి సీఎం గారి నోటీస్లో లేదు, అది లేదు. సార్, దుర్యోధన పాత్రతో అద్భుతమైన డైలాగ్ చెప్పినటువంటి శ్రీ కె రఘురామకృష్ణరాజు గారిని మొదటి ప్రైజ్ తీసుకోవడానికి ఆహ్వానిస్తున్నాను.
శ్రీ రఘురామకృష్ణరాజు గారు. తర్వాత బాలచంద్రుడు పాత్రతో అద్భుతంగా ప్రదర్శించిన సాంస్కృతిక శాఖ మాత్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని గౌరవ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా సన్మానం అందుకోమన్నాను. అలాగే స్కిట్లో అద్భుతంగా నటించినటువంటి ఇది సంగతి స్కిట్ చీఫ్ విప్ గారు శ్రీ జీవి ఆంజనేయులు గారు ప్రైజ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళందరూ వస్తారు. అలాగే ఆ స్కిట్లో యాక్ట్ చేసినటువంటి శ్రీ జోలకంటి బ్రహ్మారెడ్డి గారు, శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు, పాసం సునీల్ కుమార్ గారు, కోన రవికుమార్ గారు, శ్రీనివాసరావు గారు, విష్ణుకుమార్ రాజు గారు, వీళ్ళందరూ కూడా వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను త్వరగా. అలాగే అసందర్భ పాటలతో మనందరిని అదరగొట్టినటువంటి ఈశ్వర్ గారు, అలాగే విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. కూచిపూడి నాట్యం చింతా రవి బాలకృష్ణ గారు. ఈ ఫోటో అయిపోయిన తర్వాత వచ్చారు కదా. అసందర్భ పాటలు హెచ్ఆర్ల ఎమ్మెల్యే శ్రీ ఈశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు ఇద్దరు కూడా అసందర్భ పాటలకి అలాగే శ్రీ డాక్టర్ చింతా రవిబాలకృష్ణ గారిని, కూచిపూడి నాట్య గురువు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శ్రీమతి కందుల లక్ష్మీ నరసింహ గారిని, వారి శిష్య బృందాన్ని కూడా ఆహ్వానిస్తున్నాను. మీరు రెడీగా ఉంటే పిలుస్తాను. చింతా రవిబాలకృష్ణ గారు, కూచిపూడి నాట్య గురు, శ్రీమతి కందుల లక్ష్మీ నరసింహ గారు, వారి శిష్య బృందం దయచేసి వెంటనే రావాలి. మన అసందర్భ పాటలు ఈశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు. అసందర్భ పాటలు ఈశ్వరరావు గారు, విజయ్ కుమార్ గారు. చింతా రవిబాలకృష్ణ గారు. ఈ స్కిట్లు డైరెక్షన్ చేసినటువంటి మా డిపార్ట్మెంటు దయచేసి ఒక్క నిమిషం. గుమ్మడి గోపాలకృష్ణ, కావూరు సత్యనారాయణ, పోగర్త నాగేశ్వర. ఈ స్కిట్లకు మరి ఇంత అద్భుతంగా వారందరినీ ప్రిపేర్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, దర్శకత్వం పర్యవేక్షణ శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు, అలాగే శ్రీ కావూరి సత్యనారాయణ గారి సహకారం, శ్రీ నాగేశ్వరరావు గారు సహకారం. శ్రీ చింతా రవి బాలకృష్ణ గారు, వారి శిష్య బృందంచే అద్భుతమైనటువంటి కూచిపూడి నాట్య ప్రదర్శన చేసినటువంటి కూచిపూడి నాట్య కళాకారులందరినీ వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రముఖ కూచిపూడి నాట్య గురువులు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారు,
కూచిపూడి నాట్య గురువులు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారు వారి శిష్య బృందం. కూచిపూడి నాట్య గురువులు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ గారి వారి శిష్య బృందం. తర్వాత విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల గాత్ర అధ్యాపకులు కందుల లక్ష్మీ నరసమ్మ గారి శిష్య బృందం. తర్వాత విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల గాత్ర అధ్యాపకులు కందుల లక్ష్మీ నరసమ్మ గారి శిష్య బృందం. మృదంగ అధ్యాపకులు ఫల్గుణ గారు, అలాగే వీణ విద్వాంసులు శశిధర్ గారు, ఘటం హరిబాబు గారు, అలాగే వయలిన్ అధ్యాపకులు పెరవలి నందకుమార్ గారు. గుంటూరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత కళాశాల అధ్యాపకులు ఎం హరిబాబు గారు, పెరవలి నందకుమార్ గారు. తనకు ఉప్పెన తను వస్తే ఓ నూతన ఉల్లాసం అంతటా వస్తుంది. అది ఉత్సాహంగా మారి ఒక అనుకూల శక్తిగా మారి అలాగే ఎప్పటికప్పుడు ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సందేశం ఇప్పుడు ఇవ్వవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి ఈరోజు ఒక హిస్టారిక్ డే. అసెంబ్లీలో కొన్ని దశాబ్దాల పోరాటం తర్వాత
వర్గీకరణని ఈరోజు చాలా విజయవంతంగా బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని సాధించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి సక్సెస్ఫుల్ ఈ రోజున శాసనసభ్యులందరూ ఈ క్రీడా సమ్మేళనం తాలూకు మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అలాగే ముఖ్యంగా కల్చర్ ప్రోగ్రామ్ చూస్తే నాకు నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో నా పోలీస్ స్టేషన్ సీన్కి వచ్చింది, చచ్చిపోయాను నిన్న. అంటే నేను ఎప్పుడు నా లైఫ్లో ఇన్ని దశాబ్దాలు అంటే మనకు కొంచెం మన అసెంబ్లీలో ఇన్ని దశాబ్దాలుగా ముఖ్యమంత్రి గారిని మన నారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నప్పుడు ఎప్పుడు ఆయన ముఖం ఇంత నవ్వుగా నేను నా జీవితంలో మనం ఎవరూ చూడలేదు. అసలు ఎప్పుడు అంటే అంటే నవ్వే పరిస్థితులు ఉండవు. ప్రత్యేకించి ఇందాక మన గౌరవ శాసనసభ్యులందరూ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే ఒక నియోజకవర్గాన్ని బాధ్యత మోసే ఎమ్మెల్యేకి ఎన్ని బాధ్యతలు ఉంటే 175 నియోజకవర్గాలు, ఆల్మోస్ట్ ఒక ఇన్ని పార్లమెంట్లు, 25 పార్లమెంట్లు, ఒక రాష్ట్రం, ఇన్ని కోట్ల మంది జనం బాధ్యత మోసే వ్యక్తి నవ్వు రావడం అనేది ఉండదు. ఎప్పుడు లోపల ఎలా చేయాలి సమస్యను ఉంటుంది. అలాంటి వ్యక్తికి మీరు, అలాంటి బలమైన నాయకుడికి మీరు నవ్వు కలిగించినందుకు మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఒక సింపుల్గా చెప్పాలంటే మీరు చేసిన పర్ఫార్మెన్స్ సింపుల్ ఐ కెన్ సే వావ్. అసలు ఎంత ఆనందాన్ని ఇచ్చిందంటే నేను మర్చిపోయాను. నేను అసలు అంటే నేను ఇంటికి వెళ్ళి కూడా కొన్ని రోజులు నవ్వుకునే పరిస్థితి ఉంది నాకు. అంటే ఇది ఎంత అంటే ఇది మన ఒక్కళ్ళకి ఆనందం కాదు. ఇది శాసనసభ్యులు అంటే ఎప్పుడు వ్యక్తిగత కక్షలు, గొడవలు, అరుపులు, కేకలు అన్న సంస్కృతి గత 5 సంవత్సరాలుగా చూసాం. అలాంటిది మనందరం విభిన్నమైన పార్టీలకు చెందిన వాళ్ళం, అందరం కలిపి ఎన్డీఏ కూటమి. అలాంటి ఇదే వేదిక మీద అనుకుంటగా మన ఎన్డీఏ కూటమి మొత్తం ఆ రోజున పురంధేశ్వరి గారు కానీ నేను కానీ అందరం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపాదించినప్పుడు ఒక కొత్త ఆశ కలిగింది. రాష్ట్రానికి 5 కోట్ల మంది ప్రజలకి, దేశానికి ఒక బలమైన, ఒక సమర్థవంతమైన నాయకత్వం ముందుకు వచ్చింది నడిపించడానికని. ఈ రోజున సమర్థవంతమైన నాయకత్వమే కాదు, ఆనందాన్ని పంచే నాయకత్వం కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిలో చూసాం. అసలు ఇలాంటి వేడుకని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి సహజంగానే ఆయనలో ఉండే ఒక గ్రేట్ హ్యూమర్ ఉంటుంది, హాస్యశీలి. శ్రీ చింతకాయ మన గౌరవనీయులు స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి పాత్ర ప్రశంసనీయమైంది. ఎందుకంటే ఆయన కనుక పూనుకోకుండా కానీ ఉండుంటే ఇంత ఆనందాన్ని మనకి లభించే అవకాశం ఉండేది. మనస్ఫూర్తిగా చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి మనస్ఫూర్తిగా సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే గౌరవ అసెంబ్లీ చైర్మన్ శ్రీ కొయ్యి మోషన్ రాజు గారికి, అలాగే దుర్యోధనుడిగా మనందరిని ఆలోచించిన శ్రీ రఘురామకృష్ణరాజు గారికి, కమిటీ సభ్యులకి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారులకి, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 3 రోజుల పాటు మన శాసనసభ్యులు క్రికెట్, టెన్నిస్, షటిల్, వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్, టగ్ ఆఫ్ వార్ అనే క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. నాకు దురదృష్టవశాత్తు ఏంటో నేను ఎప్పుడు నా క్రీడలు నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కూడా. మొట్టమొదటిసారి నాకు కూడా ఒక ఆశ కలిగింది, నాకు కూడా చేయాలనిపించింది. మేము వచ్చే సంవత్సరం ఒక ప్రయత్నం చేస్తాను. ఈ పోటీలో విజయం సాధించిన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీరు చూపించిన సహనశీలత కానీ, పట్టుదల కానీ, ఇది ఏదో సరదాగా ఇవన్నీ కంటే కూడా మనందరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం, అంటే ఏదన్నా సమస్యలు వస్తే కలిసికట్టుగా పోరాడే ఒక ఐక్యతనిచ్చింది. అది నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరం పార్టీలకు అతీతంగా మర్చిపోయి సీనియారిటీ, జూనియర్ని తారతమ్యాలని మర్చిపోయి అసలు ముందు తీసుకెళ్లిన విధానం, ఈ స్ఫూర్తి ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు భారతదేశానికి కూడా ఒక స్ఫూర్తి అని మనస్ఫూర్తిగా నాకు నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రతి అంశాన్ని ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లిన మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా స్పోర్ట్స్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అందించిన సహాయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. క్రీడా మైదానంలో ఏర్పాట్లు కావచ్చు, అవసరమైన క్రీడా సామాగ్రి,
క్రీడాకారుల సౌకర్యాలు వంటి అన్ని విషయాల్లో వారు చేసిన కృషి చాలా చాలా ప్రశంసనీయం. శాప్ అధికారులు, కోచ్లు, మరి సిబ్బంది మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అంకిత భావం వల్లే ఈ రోజున క్రీడా సమ్మేళనం ఇంత విజయవంతంగా సాగింది. ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ అభినందనలు తెలియజేస్తూ, విజేతలకు మరొకమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనందరం ఈ స్ఫూర్తిని, ఈ ఆనందాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రజా సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దిశగా అందరం అడుగులు వేయాలని, ఈ కనీసం నేను ప్రతిసారి పదే పదే చెప్తాను, ఈ ఆనందం కనీసం స్థిరత్వం ఇవ్వాల్సిన ఆనందం, కేవలం మనం ఈ రోజున ఆనందంగా ఉండటమే కాదు, ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఇది ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి, నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరపు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ, ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరు చాలా అనుభవాలు తీసుకెళ్తున్నాను. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, వారిద్దరు మన సుందరపు విజయ్ కుమార్, మన ఇంకో శాసనసభ్యులు ఇద్దరు చేసింది, రాలిపోయే పువ్వా నీకు రాగాలి ఎందుకంటే, నేను అది గుండెల్లో నింపుకొని కారులో వెళ్ళే వరకు, ఇంట్లో పడుకుపోయే వరకు ఈరోజు అదే నవ్వుతూ ఉంటాను. ప్రతి ఒక్కరు చేసింది అంటే మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జయ ఆంధ్ర, జయ భారత్, జయ హింద్. ధన్యవాదాలు సార్. తర్వాత శాసన సభాపతి గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రులు వారిని తమ సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, సోదరులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రులు, రఘురామరాజు గారు మా డిప్యూటీ స్పీకర్ గారు, అలాగే ప్రసన్న కుమార్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి శాసనసభ్యులకి అందరికీ, పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి. అశోక్ గజపతి రాజు గారు అందరూ వచ్చారు, పెద్దలందరూ ఇక్కడ వచ్చారు. నిజంగా ఎందుకు ఆనందం అంటే 83 నుంచి మీ అందరం కలిసి పెద్దలు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేసే సంగతి మీ అందరికీ తెలుసు. వారి తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం మాకు రావడం ఎందుకు ఆనందం అంటే, ఎప్పుడూ ఒక సాంప్రదాయం అంటారు. నేను ప్రతి బడ్జెట్ సెషన్స్లో కూడా స్పోర్ట్స్ మీటు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉండేవి. తర్వాత రాను రాను తగ్గుతూ వచ్చాయి. మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రోత్సహించారు, చెయ్యండి బ్రహ్మాండంగా చేయండి. ఎన్టీ రామారావు గారు అయితే స్టేజ్ మీదకి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలు మీరేనా, నేను చేయకూడదా అని అడిగారు. ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండే చేయొచ్చు సార్ అన్నాం. అయితే నాకు అవకాశం ఇమ్మన్నారు. 2 సార్లు స్టేజ్ ఎక్కారు, గుర్తుందా మీకు? రవీంద్ర భారతిలో స్టేజ్ ఎక్కి మన దుర్యోధన డైలాగ్స్ కుట్టారు రామారావు గారు. ఫస్ట్ ప్రైజ్ అతనికి వచ్చింది, మాకు ఎవరు రాలేదు. అంటే ఆ రోజులు అలాగుండి మళ్ళీ మొన్న కేశవ్ గారు మేము అంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు, రఘురామరాజు మాట్లాడుకున్నప్పుడు, ఎలాగా మనకు బడ్జెట్ మీటింగ్ అవుతుంది, సరదాగా ఎమ్మెల్యేలందరం కలిసి స్పోర్ట్స్ మీట్ పెడదాం, సాంస్కృతిక కార్యక్రమం పెడదాం అని చెప్పి అనుకున్నాం. తక్కువ టైంలో అనుకున్నాం. చంద్రబాబు గారిని మాట్లాడితే చెయ్యండి, తప్పనిసరి చెయ్యండి అని చెప్పి బాబు గారు కూడా నవ్వుతూ చెప్పడం జరిగింది. అలాగే కేశవ్ గారు కూడా తక్కువ టైంలో చెప్పినప్పటికి కూడా నేను ఉన్నాను చెయ్యండి అని చెప్పి వారు కూడా బడ్జెట్ అది కేటాయింపు చేసి ప్రోత్సహించడం జరిగింది. వారందరూ కాదు కానీ ముందు మీ ఎమ్మెల్యేలు నేను చేతులెత్తి నమస్కారం చేయవలసిన అవసరం ఉంది.
ఏం చేస్తే తక్కువ టైంలో చెప్పా, అందరూ కూడా మేము వస్తామని చెప్పారు. సరే ఇంత సక్సెస్ అవుతుంది నేను కూడా అనుకోలేదు, తక్కువ టైం ఉందని. తీరమ గ్రౌండ్లో 2 days గ్రౌండ్లో నేను కూడా ఉన్నాను మీతో పాటు. చూస్తే అందరు ఎమ్మెల్యేలు, మహిళా ఎమ్మెల్యేలతో అందరూ మీరు అందరూ వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా గ్రౌండ్లో ఉండి మరి ఎంత విజయవంతం చేశారంటే మాటలతో చెప్పలేని పరిస్థితి అండి. మనోహర్ గారు అయితే 4 గంటలకు వచ్చేసి రాత్రి 10 గంటల వరకు మాతోటి ఉన్నారు. రమ్మనగా ఆర్గనైజ్ చేశారు, రమ్మని చేశారు. నిజంగా మర్చిపోలేని రోజు ఇది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చెయ్యాలని మా కోరిక సార్. నెక్స్ట్ టైం సీఎం గారికి కూడా రావాలి, పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ ఆధ్వర్యంలో జరగాలి సార్. చాలా ఆనందంగా ఉంది సార్, ఎంతో ఆనందపడ్డాం మేము. మరి కేశవ్ గారికి ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈవేళ అంతేకాకుండా ముఖ్యమైనటువంటి పాత్ర చాలా తక్కువ టైం అని చెప్పాను నేను, ఇంత గ్రాండ్గా చెప్తలేదు. దీంట్లో సహకరించినటువంటి మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు అతి తక్కువ కాలంలో మరి క్రీడాశాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, అలాగే షాప్ చైర్మన్ రవినాయుడు, వీళ్ళిద్దరూ కలిసి బాధ్యత తీసుకున్నారు. నేను అడిగే టైం సరిపోద్దా బ్రదర్ అంటే, మేము చేస్తాం సార్ అని చెప్పారు. ఎంత బాధ్యత అంటే దగ్గర ఉండి ఇంట్లో పెళ్ళి ఎలా చేస్తారో, ఇంట్లో కార్యక్రమాలు ఎలా చేస్తారో దగ్గర ఉండి నిమిషం కూడా మంచినీళ్ళు ఉన్నాయా, డ్రింక్స్ ఉన్నాయా, మరి అన్నీ కూడా దగ్గర నుంచి చూసుకొని బ్రహ్మాండమైన కార్యక్రమానికి సహకరించినటువంటి మినిస్టర్ గారికి, అలాగే మరి రవినాయుడు గారు అయినటువంటి చైర్మన్ గారికి కూడా నా నమస్కారాలు అభినందిస్తున్నాను. అలాగే షాప్ ఎండి గారు ఉన్నటువంటి గిరీష గారికి కూడా, ఆమె కూడా దగ్గర ఉండి అందరికీ ఏర్పాటు చేస్తున్నది చూసుకున్నారు. ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే అతి తక్కువ కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఎలా చేయాలని చెప్పి ఆలోచన చేసాం. అది మన ఎమ్మెల్యేలు అందరూ సహకరించారు, వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేశారు. మీరే చూశారు. ఈవేళ ఈ సాంస్కృతిక కార్యక్రమాల శాఖ మంత్రి గారు కందుల దుర్గేష్ గారు కూడా చాలా బ్రహ్మాండంగా సహకరించారు. వారు కూడా ఇవాళ స్టేజ్ మీద నటించారు, చూశారు మీరు. ఇంకా వారిద్దరికి ఇద్దరు మంత్రులు కూడా చాలా థ్యాంక్స్ అండి. సభాపతిగా ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోలేని సంఘటన. అలాగే మీరు చేసిన సహకారం, మీ వెనకాలలో ఉన్నట్టు మీ అధికారులు చేసిన సహకారానికి మనస్ఫూర్తిగా నా నమస్కారం తెలియజేస్తున్నానని చెప్పి ఈ సందర్భంలో మనవి చేస్తూ, అలాగే ఎమ్మెల్యేస్ కూడా చాలా సంతోషంగా, నేనైతే అందరూ రారేమో, మహిళలు కూడా పార్టిసిపేషన్ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను. మరి అందరూ కూడా ముందుకు వచ్చి మహిళలు కూడా బ్రహ్మాండంగా ఆడారమ్మా. చాలా సంతోషం. ఇదే కంటిన్యూ చేయాలా, బ్రహ్మాండం చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ, అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రెస్ వారు కానీ బ్రహ్మాండమైన కవరేజ్ ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలోని ప్రెస్లో వచ్చిన కవరేజ్ చూసి రోజుకు 50-60 మంది ఫోన్లు చేసేవారు నాకు. సార్ బ్రహ్మాండం కండక్ట్ చేస్తున్నారు, మంచి కవరేజ్ వస్తుంది, మంచి పేరు వచ్చింది అని చెప్పి. సార్ ఇంకో విషయం సార్, ఒక లాస్ట్గా ఫస్ట్ డే కొంచెం పర్లేదు, కానీ సెకండ్ డే వస్తుందో సార్ స్టేడియంలో జనం ఫుల్ అయిపోయారు సార్. విజయవాడలో ఉన్న పబ్లిక్ కూడా వచ్చేసారండి ఆ టీవీలో చూసి. నేషనల్ ప్లేయర్స్ ఆడుతున్నారేమో అంటున్నారు. నేషనల్ ప్లేయర్స్కి వచ్చినట్టు వచ్చారు, జనం వచ్చారు సార్. చాలా సంతోషపడ్డాను సార్. దానికి మాకు పూర్తి సహకారం అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి, కళ్యాణ్ గారికి, సోదరులు, అలాగే ముఖ్యంగా మా సోదరుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు, డబ్బులు కాదు ఫైనాన్స్ మినిస్టర్ గారు కదా, ఫైనాన్స్ మినిస్టర్ గారు, అలాగే మా చీఫ్ సెక్రటరీ గారు కూడా పూర్తి సహకారాలు అందించారు. అధికారులు అందరూ కూడా సహకరించారు. అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటే మాట్లాడట్లేదు సంతోషంలో. అంత ఆనందంగా ఉంది నాకు. మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా మీరు అందరూ సహకరిస్తే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేద్దాం, ఇంకా బాగా చేద్దాం. మనోహర్ గారి లాంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు, అందరం కలిసి చేద్దామని చెప్పి మరొకసారి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ,
అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు చేస్తాను సార్. ఇంకో చిన్న కోరిక సార్, ఇప్పుడు అమ్మాయిలు భరతనాట్యం చేసిన అమ్మాయిలు ఉన్నారు కదా సార్, అప్పుడు మీరు ఇంకా రాలేదు సార్, మీరు రాలేదు, స్టార్ట్ చేసాం. అమరావతి మీద డ్యాన్స్ చేశారు సార్. మీరు ఆంధ్ర రాష్ట్రం అమరావతి ఎలా కావాలని కోరుకున్నారో ఆ విధంగా డ్యాన్స్ చేశారు సార్. మీరు చూడాలి సార్, మేము చూసి ఆశ్చర్యపోయింది. మొత్తం మీ ఐడియాలజీ అంతా పాటలో ఆ డ్యాన్స్లో చూపించారండి. అంచేది ఎప్పుడన్నా మీకు అవకాశం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆ మ్యాథ్స్ గారు ఉన్నారు కదా, వాళ్ళు పిలిపించి పవన్ కళ్యాణ్ గారు మీరు కూర్చొని ఆ పాట చూడాలి సార్ కంపల్సరీ. చూడాలి సార్. ఆ పిల్లలు పిలిపించుకొని మీ ఇంటి దగ్గర ఇది ప్రశాంతంగా ఉంటుంది సార్. ఇద్దరు కూర్చొని మీరు చూస్తే ఏం బ్రహ్మాండంగా ఉంది సార్. పాట ఉందో వాళ్ళు డ్యాన్స్ కూడా అలాగ ఉంది. దయవించి ఆ పిల్లలు ఒకసారి పిలిపించి ఆ డ్యాన్స్ కూడా తమను చూడాలని చెప్పి ఈ సందర్భంలో మీ ఇద్దరిని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. తర్వాత చక్కటి పరిపాలనకు నిదర్శనం వారు డెడికేషన్లో వారికి వారే సాటి, వారే ఫుల్ అండ్ పవర్ ప్యాక్డ్ ఎనర్జీ, అవర్ విజనరీ లీడర్, అవర్ చీఫ్ మినిస్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, ఈరోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన్న పాత్రుడు గారిని నేను చాలా రోజులు చూశాను, కానీ ఈరోజు ఎక్స్ట్రా ఎనర్జెటిక్గా కనపడుస్తున్నాడు. చాలా ఉత్సాహంగా ఉన్నాడు. మనిషిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, ఒక మంచి పని చేశామని. అలాంటి గౌరవ శాసనసభ అధ్యక్షులు అయ్యన్న పాత్రుడు గారు, మిత్రులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సరే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ డైలాగ్ అది చెప్పాడో డైలాగ్స్ మాత్రం ఎక్కడ రాజీ పడలేదు. రఘురామకృష్ణరాజు గారు చాలా బ్యూటిఫుల్గా, చాలా నిండుగా చెప్పగలిగాడు. ఆయన చూసినప్పుడు మళ్ళీ ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ మనకు గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. పయ్యావుల కేశవ్ గారు ఎప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ ఏదైనా చెప్తే దానికి అడ్డంకులు పెడతా ఉంటారు. అందుకే అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు, అడ్డంకులు పెట్టకుండా డబ్బులు ఇచ్చారని. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంతవరకు నా జీవితంలో చాలా ఈవెంట్ చూశాను, కానీ 45 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చేశాం, అంత మునుపు చేశాం, నేను ముఖ్యమంత్రిగా చేశాను. ఈరోజు మీ టాలెంట్ చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీకు ఇన్ని టాలెంట్స్ నాకే అర్థం కాలేదు. మైండ్ బాగ్లింగ్. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్, కానీ ఆయన సినిమాల్లో కూడా ఆయన ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చి ఉండదు. ఈరోజు అదుర్స్ మామూలు కాదు. అది చూసినప్పుడు ఎమ్మెల్యే ఎట్లా యాక్ట్ చేయాలనో పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు ఆంజనేయులు గారు. సరే, మా విష్ణుకుమార్ రాజు గారు యాజ్ యూజువల్ మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారో నాకు తెలియదు. 4 పిల్లలు, అంటే వినోదం ఒక సందేశం, ఒక సీరియస్ విషయం ఇది. ఆ సీరియస్ విషయం కూడా ప్రజలకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్పగలిగారంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు మా రవికుమార్ బ్రహ్మారెడ్డి చూస్తే ఒక పక్క కార్యకర్త ఏమడుగుతాడు అట్నే అడిగాడు.
ఆంజనేయులు ఎమ్మెల్యేగా ఎట్లున్నాను అట్నే ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజులు ఎమ్మెల్యే కాదు, అది పాత రోజులు ఎమ్మెల్యే. ఇకపోతే ఈశ్వరరావు నాకు అర్థం కాలేదు, విజయ్ కుమార్ వాళ్ళిద్దరిది. ఎప్పుడు ఈశ్వరరావు ఇంత ఇదిగా నేను నవ్వలేదు, నవ్వు ఆపుకోలేకపోయాను, కంట్రోల్ చేయడం కూడా నా వల్ల కాలేదు. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. మీ ఇద్దరికి మనస్ఫూర్తిగా అభినందన, ధన్యవాదాలు. అంటే వెరీ సింపుల్. మీరు ఇదే మాదిరిగా ఉంటే కానీ అందరూ ఉంటే హాస్పిటల్స్ అవసరంలా, ఆరోగ్యంగా ఉంటాం, అందరం ఆనందంగా ఉంటాం, స్ట్రెస్సే ఉండదు. మా సత్యకుమార్కి పనే ఉండదు, హాస్పిటల్లో మందులే అవసరం లేదు, ఆ డబ్బులు కూడా వినోదం కోసం ఖర్చు పెడతాడు. అందుకే అడుగుతున్న పయ్యావుల కేశవ్ గారిని, అవసరమైతే హెల్త్ బడ్జెట్ కట్ చేసి ఎంటర్టైన్మెంట్ బడ్జెట్ పెంచండి. ఇట్ ఇస్ సప్లిమెంటేషన్. అవసరమైతే కడవన్నీ బడ్జెట్లు కట్ చేసి స్పోర్ట్స్ బడ్జెట్ పెంచండి. ఆటోమేటిక్గా హెల్త్ అనేది, ఈరోజు మీరు చూస్తే బుచ్చయ్య చౌదరి గారిని చూశారు, పడ్డాడు కిందన, తల మీద గాయం ఉంది, కానీ రాజీ పళ్ళ రక్తం చిందుతా ఉన్నా వేరే వాళ్ళకి స్ఫూర్తినివ్వాలని బ్రహ్మాండంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఆ వీడియో చూస్తే మాకే అర్థం కాల, మీరు ఒలింపిక్ గేమ్స్ పోతున్నారా ప్రాక్టీస్, నాకే అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే మీరు ఆడిన విధానం, మీరు చూపించిన చొరవ, ఆ స్ఫూర్తి, అన్నింటికంటే రాష్ట్రంలో క్రీడా స్ఫూర్తిని మీరు రగిలించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే, నేను గద్దె రామ్మోహన్ రావును చూశాను, అన్ని ప్రైజులు ఆయన కొట్టేశాడు. ఇక్కడ కూడా తెల్లవారితో నిద్రలేసి పాదయాత్ర వాకింగ్ చేస్తూ ఉంటాడు, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది. అదే మరి మహిళలు అయితే అందరూ కూడా పోటీ పడ్డారు, కొద్దిగా ఎంటర్టైన్మెంట్లోనే తక్కువగా ఉన్నారు. స్పోర్ట్స్లో పర్ఫెక్ట్, కానీ ఎంటర్టైన్మెంట్లో కూడా రావాలి మీరు. నెక్స్ట్ టైం నుంచి వస్తారు, అదే నెక్స్ట్ టైం నుంచి వస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక స్ఫూర్తిదాయకంగా ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఎప్పుడు మిత్రపక్షం, లేకుంటే ప్రతిపక్షం, లేకపోతే అధికార పక్షం అనేది ప్రజా సమస్యలపైన పోరాడడం కోసం తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు. మేము చూసేవాళ్ళం, హోరాహోరీగా పోరాడేవాళ్ళం. బయట వస్తే పక్కనే లాబీకి వస్తానే ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం. అది పాలిటిక్స్. ఒక మాటలో చెప్పాలంటే మన రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం అయిపోయినాయి. ఏదో బద్ధ శత్రువులుగా. ఓసారి నేను చూశాను, మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను ప్రతిపక్షంలో ఉన్నాను. నేను ఎమోషన్లో బల్లగుద్దాను, అసర్టివ్గా చెప్పడానికి. ఇమీడియట్గా ఆయన కోపం వచ్చింది, చాలా ఎగోయిస్టిక్గా ఉంటాడు ఆయన. కోపం వచ్చింది, కోపం వచ్చి ఏమిటి ఏమనుకుంటున్నావు, బల్లగొత్తావను అన్నాడు. నేను కూడా అదే స్పిరిట్లో 10 సార్లు గుద్దుతాను, ఏం చేస్తారన్నా. గమ్మను కూర్చున్నాడు. దట్ ఈస్ ది స్పోర్టివ్ మ్యాన్. ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మాదిరిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళం. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం కానీ, వాస్తవాలు చెప్పడం కానీ. ఈరోజు మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబుదారీతనం కాదు, ప్రజలకు జవాబుదారీతనం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళ్తూ ఉంటుంది. మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే
టీవీ కట్ చేసేవాళ్ళు, అంటే మన బూతులు వినలేక. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు కౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈరోజు గౌరవ సభగా తయారైంది. ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం, ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి. బూతులు తిట్టుకుంటే మనకు ఆనందం కానీ తిట్టిన వాడికి ఆనందం కానీ ప్రజలకు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ 3 రోజులు. మీరు ఇక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రాంప్రసాద్ రెడ్డి కానీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి కానీ ఇంక ప్రమోషనే అవసరంలా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్లో భాగస్వాములు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి. చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అలాంటి స్పోర్ట్స్ని మనం ఇక్కడే కాదు, పిల్లల్లోనే కాదు, అందరిలో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు మాత్రం ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను. ఎవరికి ఎవరు పోటీపడి చేసి మాట్లాడారు, సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా చేశారు. ఒక మీనింగ్ఫుల్ అసెంబ్లీ జరిగింది. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరందరూ ఎన్డీఏలో ఉండే ఆల్ ఎమ్మెల్యేలు మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది సాధ్యం. గుజరాత్లో 5వ గవర్నమెంట్స్లో గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వ గెలిచారు. దీనికి కారణం ప్రజలకు ఏం కావాలనో ఆ పనులు మనం చేసి ఆ విషయాలు సమర్థవంతంగా ప్రజలకు చెప్పగలిగితే ఎప్పుడూ ప్రజలు మనతో ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పుడే కూచిపూడి, నా మనసుకు దగ్గరుండేది కూచిపూడి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, తెలుగు వారి యొక్క వారసత్వం కూచిపూడి. నేను అందుకే కూచిపూడి మీరు చూస్తే ఆ గ్రామాన్ని డెవలప్ చేసి, ఆ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి, ప్రపంచంలో ఎవరైనా సరే కూచిపూడికి వచ్చి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ కూచిపూడి ప్రపంచం అంతా వెళ్ళాలని నా ఆలోచన. ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఈ పిల్లల్ని అభినందిస్తున్నా, వాళ్ళ మాస్టర్ని అభినందిస్తున్నా. అయ్యన్న పాత్రుడు గారు చాలా హ్యాపీగా చెప్పారు. నేను కూడా మిస్ అయ్యాను, కానీ తప్పకుండా ఆ వీడియో చూస్తా. రేపు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వీళ్ళ ప్రోగ్రాం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, కూచిపూడి ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాలి. మనకు 2 వారసత్వాలు ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి, రెండోది కూచిపూడి. ఈజ్ అవర్ కల్చర్. అది మన వారసత్వ సంపద. ఈ 2 కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నా జీవితంలో నేను ఎంటర్టైన్ చేసిన విధానం చూసిన తర్వాత నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను చాలా రిజర్వ్డ్గా ఉంటానని చెప్పి అనుకునేవాళ్ళు. అలాంటిది నాకే నవ్వు ఆపలేక, చాలా ఒక మాటలో చెప్పాలంటే ఎవ్రీ ఇన్సిడెంట్. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆ స్క్రిప్ట్ తయారు చేయడం, కల్చరల్ ప్రోగ్రాంలో మొన్నటి వరకు ఆయనే పాడేవాడు, ఇప్పుడు అందరి దగ్గర పాడిచ్చాడు. సంతోషం. అంటే మీ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, మీ ఐడియాస్ టాలెంట్స్ ఉండే వాళ్ళకి అందిస్తే ఏ విధంగా పనిచేస్తారనేది ఈరోజు పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది. ఇంకొక పక్కన ఆ టీం అంతా కూడా ఎక్కడికక్కడ అందరినీ చూస్తే ప్రాక్టికల్గా రాశారు. స్క్రిప్ట్లన్నీ ఒక మెసేజ్ కింద చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అనుకుంటున్నామో దానికి అనుగుణంగా మీరు చెప్పగలిగారు. దీనికి మళ్ళీ అందరినీ అభినందిస్తూ, ఒక మాటలో చెప్పాలంటే
నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టమంటున్నారు అయ్యన్న పత్రుడు గారు. నెక్స్ట్ ఇయర్ కూడా పెడతాం. దీనికంటే బెటర్గా చేస్తామని మాకు అష్యూరెన్స్ ఇస్తే ఎన్నిసార్లైనా పెట్టచ్చు మీరు. అలాంటి వండర్ఫుల్ ఈవెంట్ ఇది. ఎక్సలెంట్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. హ్యాండ్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ అనడం. ధన్యవాదాలండి. ఇప్పుడు గౌరవ ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పనులు శాసన వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిచే ముగింపు ఉపన్యాసం వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శాసనసభాధిపతి శ్రీ అయ్యన్న పాత్రుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు, ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి సహకరించినటువంటి స్పోర్ట్స్ మినిస్టర్ గారికి, టూరిజం మినిస్టర్ గారికి, ప్రధానంగా ఒకవైపు బడ్జెట్ కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే మరోవైపు ఈ ఆర్గనైజేషన్లో పాలు పంచుకుంటున్నటువంటి ఫైనాన్స్ టీంకి, వారితో పాటు శాసనసభ వ్యవహారాలు శాసనసభను నడుపుతున్న టీం అంతా కూడా ఇక్కడ పనిచేసినటువంటి వారందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మాటలు చెప్పాలనుకుంటున్నాం. 94లో శాసనసభ ప్రారంభమైన రోజుల్లో చిన్న కుర్రాడిగా 28 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వస్తే ఆ రోజున ఇట్లా స్పోర్ట్స్ ఈవెంట్ ఉండేవి, కల్చరల్ ఈవెంట్ ఉండేవి. అప్పటికి మేము విన్నది ఏంటంటే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అని నవాబీ కల్చర్లో డిన్నర్ పెట్టేవాళ్ళు. టేబుల్స్ మీద కాకుండా చౌకీ డిన్నర్ అని ఈ మోకాలు ఎత్తు పీటలు వేసి ఆ పీటల మీద చిన్న టేబుల్ పెట్టి డిన్నర్ పెట్టేవాళ్ళు. ఆ జూబ్లీ హిల్స్ మన గార్డెన్లో లాన్స్లో పెట్టేటువంటి చౌకీ డిన్నర్ ఈవెంట్ అసలు చూడ్డానికే ఒక గ్లామరస్గా ఉండేటువంటిది. చాలా వేడివేడిగా జరిగేది. ప్రతిపక్షము అధికార పక్షము హోరాహోరీగా జరిగి తర్వాత అందరూ కూడా అదే శాసనసభ నుంచి నడుచుకుంటూ లాన్కి వెళ్ళినటువంటి సందర్భాలు, తిరిగి అక్కడే భోంచేసి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు. ఇక యాజ్ యూజువల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే అది డిన్నర్ పెడితే బ్రేక్ఫాస్ట్ అయ్యేది. అర్ధరాత్రి 12:30, 1:30 దాకా కూడా ఆ బడ్జెట్లో రిప్లై చెప్పేదాకా కూడా ఎక్కడా కూడా నో కాంప్రమైజ్ అన్నటువంటి పర్సనాలిటీ అయింది. ఏ విషయంలోనూ ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయింది చూడలా. ఒక దాంట్లో అవుతుంటాడు, మొహమాటాలతోటి కొంతమందితో కాంప్రమైజ్ అవుతూ ఉంటాడు తప్ప పాలిటిక్స్లో అది కూడా లేదా సార్? మానేదండి సార్, అది ఒకటి ఉంచండి సార్. పాలిటిక్స్లో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఆయన ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయింది ఎప్పుడు కూడా నేను చూడలేదు. అది ఇవాళ కూడా మనం చూస్తున్నాం. ప్రతిపక్షం అనేది ఉందా లేదా అనేటువంటిది ఆయనకు అప్రస్తుతం. ప్రజలకు మనం సమాధానం చెప్తున్నామా లేదా అనేటువంటిది ఆయన లక్ష్యం. అదే దిశగానే ఆయన మన అటెండెన్స్ చూస్తుంటున్నాడు, మానిటర్ చేసుకుంటున్నాడు. మీరు వినలేదేమో 4 గోడల మధ్య నేను పడ్డ మాటలు కూడా ఉన్నాయి. మీరు ఇంకా నాన్ సీరియస్ కొంటున్నారు, మీకు ఇంకా సీరియస్నెస్ రాలేదు అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మీరు అందరూ కూర్చొని బాస్ రూమ్లో కూర్చున్నాడేమో అనుకుంటున్నారు, కానీ ఆయన టీవీ పెట్టుకుని వింటూనే ఉన్నాడు. ప్యారలల్గా 2 ప్యారలల్గా చేయగలుగుతూ ఉన్నాడు. సవ్యసాచి అని ఎట్లా గతంలో అర్జునుడిని పిలిచామో అటు పర్ఫార్మెన్స్ చూడగలడు, ఆయన రెవ్యూని చేసుకోగలడు చంద్రబాబు నాయుడు గారు. దయచేసి ఈ విషయంలో ఒక ట్రేడ్ సీక్రెట్ మీకు చెప్పినట్టు నేను చూడలే అనుకోవద్దండి, చూస్తూనే ఉన్నాడు అనేటువంటిది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పేరు ఇక్కడ చెప్పడం బాగుండదు. మొన్న ఎమ్మెల్యే వచ్చి జిల్లా ఎమ్మెల్యేలు అందరితో టీంతో కలిసిన తర్వాత అందరూ వెళ్తూ ఉంటే నవ్వుతూ ఉన్నారు. కొంత అర్థమైపోయింది అప్పుడే ఇక్కడ. మరి నువ్వు శాసనసభకు గత 8 రోజుల నుంచి రాలేదే అని అడిగారు. అసలు ఆ ఎమ్మెల్యేకి చంద్రబాబు నాయుడు గారు తన అటెండెన్స్ చూస్తున్నాడు అనేది కూడా తెలియదు. అంటే అంత డెప్త్కి వెళ్ళి చూస్తున్నారు అనేటువంటి చెప్తా ఉన్నా. ఆయన పర్ఫార్మెన్స్ అదే నేను మొన్న చెప్పినట్టు ఆయనకు వ్యసనం, పని అందరూ అదే స్థాయిలో పని చేయాలనుకుంటారు ఆయన. అది అందరూ రాలేరు అనేటువంటిది ఆయనకి మళ్ళీ మేము చెప్తానే ఉంటాం. ఆ పర్ఫార్మెన్స్కి నేను పట్టు వదలను, నాతో పాటు తీసుకెళ్తాను మిమ్మల్ని. ఆయన కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అనేటువంటిది తెలియజేసుకుంటూ 94 నుంచి దాదాపు 40 ఏళ్ల ప్రస్థానంలో ఆయనలో ఆవేదన చూశాను, ఆవేశం చూశాను, బాధను చూశాను. కానీ ఇంతలా నవ్వింది మాత్రం నేను ఎప్పుడు చూడలా. లోకేష్ గారిని వాళ్ళు నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ వీడియో తీసుకెళ్ళి తప్పకుండా భువనమ్మకు మాత్రం మీరు చూపించండి. షీ వుడ్ ఎంజాయ్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే
ఆయనలో ఇంత నవ్వుని నేను ఎందుకంటే నాకు ఎట్లా కనపడుతుందంటే ఎదురు స్క్రీన్లో బ్రహ్మాండంగా కనపడుతూ ఉంది ఆయన నవ్వడం. చాలా సంతోషం వేసింది నిజంగా. ఆ పర్ఫార్మెన్స్ ఈశ్వరరావు గారిని ఇవాళ ఈజ్ మ్యాన్ ఆఫ్ ది డే. వాళ్ళ టీం ఇద్దరు మాత్రం మ్యాన్ ఆఫ్ ది డే టీం లాగేసినట్టు అనిపించింది. ఇంకా ఎమ్మెల్యేల కష్టాలు బాధలు ఎవరికి వాళ్ళు ఏంటంటే స్క్రిప్ట్ మా ఇంట్లో నుంచి రాసుకెళ్లారా, మా కాన్స్టిట్యున్సీ రాసుకెళ్లారా అన్నట్టు ఎమ్మెల్యేల స్క్రిప్ట్ని వినిపించేశారు మా చీఫ్ విప్ గారు. ఇంకా మా నట సార్వభౌముడిని మరొకసారి దాంతోనే ప్రారంభం చేసింది. చాలా బాగుంది బాలచంద్రుడిని అన్నీ కూడాను. ఎనీవే ఒక సాంప్రదాయము ఎంత ఇంట్రెస్ట్గానంటే బీఎస్సీ జరుగుతూ ఉంటే బీఎస్సీలో ఎట్టి పరిస్థితుల్లో జరగాలి అసలు చాలా ఫర్మ్గా స్పీకర్ గారు అందరూ చెప్తా ఉంటే బాబు గారు చాలా ఇంకా దానికి రెట్టించిన స్పీచ్ తోటి నథింగ్, నో కాంప్రమైజ్, స్పోర్ట్స్ ఉండాలి, కల్చర్ ఉండాలి, ప్లాన్ యువర్ డిన్నర్ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్, ఖచ్చితంగా ఉండాలి అనేటువంటిది వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి నాకు నిజంగా ఆదర్శం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారితో పాటు చక్కటి నృత్యం చేసినటువంటి పిల్లలకు ఇతర కల్చరల్ టీమ్స్కు గుమ్మడి గోపాలకృష్ణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఆ సాంప్రదాయాన్ని గతంలో ఎప్పుడో వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించే దిశగా ఈ సంవత్సరం వారి అనుమతితోటే శాఖాధిపతుల్ని కూడా పిలవడం జరిగింది. జనరల్గా ఎమ్మెల్యేస్ మినిస్టర్స్కి అయిపోతే సెక్రటరీస్ని కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సెక్రటరీస్ మా ఫైనాన్స్ వాళ్ళు అందరు సెక్రటరీస్ని కూడా పిలవడం జరిగింది. నెక్స్ట్ టైం హెచ్ఓడీస్ని కూడా పిలవాలి, సో దట్ ఇంటరాక్షన్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేయడం జరిగిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి శాసనసభ్యులకు, విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి శాసనసభ్యులకు, ముఖ్యమంత్రి వర్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకునే ముందు 2 మాటలు. ఈ ఎడం వైపున ఓపెన్ లాన్స్లో డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రులు, శాసనసభ్యులు అందరం కూడా ఓపెన్ ఎయిర్లోనే పెట్టారు. లైవ్ కౌంటర్స్ ఉన్నాయి. చాట్లు, టిఫిన్ల దగ్గర నుంచి మొదలుకొని, ఎందుకంటే మెనూ చెప్పాలి కాబట్టి దయచేసి తొందరపడి ఒకే ఐటెం సెటిల్ కాకుండా ఒక రౌండ్ అట్లా తిరిగి నచ్చినవి మెచ్చినవి చూసిన తర్వాత మాత్రమే భోంచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ 15-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వెళ్ళండి. ఒకేసారి వెళ్తే అది చిన్న ప్లేస్ అవుతుంది. దయచేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, సెక్రటరీస్ అందరూ వచ్చారు, అందరూ వెళ్ళండి. ఆర్గనైజర్స్ దయచేసి దగ్గరుండి చూసుకోవాల్సిందిగా కోరుతూ రాబోయే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే గత దశాబ్దాల పాటు ఇది కొనసాగుతుంది, మనమే చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమాన్ని అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దయచేసి ముఖ్యమంత్రి గారు మీరందరూ కూడా డిన్నర్కి కాసేపు శాసనసభ్యులతో జాయిన్ అవ్వాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ లెఫ్ట్కి వెళ్ళండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆర్గనైజర్స్ మిగిలిన